ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటి? ఒక కంపెనీ ప్రొఫైల్ ఏంటి? అదే విధంగా కంపెనీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏంటి? ఆపర్చునిటీని ఎలా అండర్‌టేక్ చేయాలనే దాని గురించి ఒక సమగ్రమైన మనకి ఒక సమాచారాన్ని ఇచ్చే ప్రోగ్రామే వివా ఓరియంటేషన్ ప్రోగ్రామ్. సో, మనం గనక చూసుకున్నట్టయితే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఒకప్పుడు అంటే 1920 నుంచి గనక చూసుకుంటే నాకు తెలిసి చాలా మంది మనకి 20స్, 40స్, 60స్ గురించి కొంతమందికి 80స్ గురించి కూడా మనకి ఐడియా ఉండదు. సో 1920లో గనక చూసుకున్నట్టయితే ఫ్యామిలీ మొత్తంలో కూడా మంత్లీ ఎక్స్‌పెన్సెస్ 1 రూపీ ఉంటే ఎంటైర్ ఫ్యామిలీ అనేది టేక్ కేర్ అయ్యేది. బట్ అదే 1940 వచ్చేసరికి అది 10 రూపాయలయింది. అలాగే 1960 ఇచ్చేసరికి అది 100 రూపీస్ అయిపోయింది. తర్వాత 1980కి వచ్చేసరికి అది 1000 రూపీస్. అంటే ఎవ్రీ 20 ఇయర్స్‌కి మీరు గనుక చూస్తే సో, ఎలా అయితే ఇంక్రీజ్ అవుతుంది చూడండి. అదే విధంగా 2000లో చూసినట్టయితే 10,000 రూపీస్ అనేది మనకు అవసరం అవుతుంది. బట్ రైట్ నౌ 2020స్‌లో మనకి ఒక యావరేజ్ మనకి ఫ్యామిలీ ఎక్స్‌పెన్సెస్ వచ్చేసరికి 1,00,000 రూపీస్ అనేది మనది. బట్ యూ ఇమాజిన్ బై 2040కి ఎంత అవుతుంది అనేది ఇక్కడ మనము ఇమాజిన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చూడు ఏదైతే నేను ఒక జాబ్ చేస్తున్నానో, ఏదైతే నేను ఒక సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ లో ఉన్నానో, అందులో ఉండటం ద్వారా నేనేదైతే ఈ యొక్క కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది నాకు 2040లో ఏదైతే అవసరమవుతుందో 10,00,000 ఏదైతే మనం గనక చూస్తే 1920 నుంచి 2040లోకి వచ్చేసరికి 10,00,000 రూపీస్ పర్ మంత్ కావాలి. బట్ నా కరెంట్ ఎంప్లాయ్‌మెంట్ గానివ్వండి, నేను కరెంట్ చేసే ఒక సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌లో గానివ్వండి, మరి అంత వచ్చే అవకాశం ఉందా అంటే మనందరం కూడా క్వెషన్ చేసుకోవాలి. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ త్రూ ద డికేడ్స్ ఈ విధంగా డికేడ్స్‌లో చూస్తుంటే ఈ విధంగా మనకి పెరుగుతూ వచ్చింది. సో, డెఫినెట్‌గా ఎక్కువ శాతం గనక చూస్తే అందరికీ కూడా ఆ 10,00,000 వచ్చే అవకాశం లేదు. సో, అందుకే వాట్ వి నీడ్ టు డూ ఇస్ దట్ ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మనం ఎదగాల్సిన అవసరం ఉంది. సో, కాబట్టి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఒక బెస్ట్ కెరియర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఎందుకంటే మోస్ట్ రివార్డింగ్. చాలా మంది గనక మనం చూస్తే టైమ్ ఫ్రీడమ్ ఉన్న వాళ్ళకేమో ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉండదు. ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉండే వాళ్ళకి టైమ్ ఫ్రీడమ్ ఉండదు. ఈ 2 ఉంటేనే దెన్ హి విల్ బి కాల్డ్ యాస్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్. సో, కాబట్టి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది బెస్ట్ కెరియర్ ఎందుకంటే మోస్ట్ రివార్డింగ్. టైమ్ ఫ్రీడమ్ ఉంటుంది. ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది. బి యువర్ ఓన్ బాస్ అంటే ఇక్కడ మనకి బాస్ అంటూ ఎవరుండరు. బట్ మనల్ని గైడ్ చేసే సీనియర్ అసోసియేట్స్ అయితే మాత్రం మనకుంటారు. అలాగే క్రియేట్ ఆపర్చునిటీస్ ఫర్ అదర్స్ అంటే మనం ఈ యొక్క ఆపర్చునిటీస్ అదర్స్‌కి మనము ఇచ్చే అవకాశం ఉంది. అందుకనే ఈ రోజున ఎవరైతే కొత్త పీపుల్ వచ్చారో వాళ్ళకి మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళు ఒక ఆపర్చునిటీ ఉందని చెప్పేసి మిమ్మల్ని ఇన్వైట్ చేశారు. సో, వర్క్ ఇన్ ఎ ఫ్లెక్సిబుల్ షెడ్యూల్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఏమి చేయలేక ఈ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనో లేకపోతే డైరెక్ట్ సెల్లింగ్ అని అంటారు గానీ బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఇట్స్ ఎ ఫ్లెక్సిబుల్ షెడ్యూల్. అంటే ఒక ఎంప్లాయీగా ఉన్న నేను ఏదైతే స్టిప్యులేటెడ్ అవర్స్ ఉన్నాయో అంటే 10-5 గాని సారీ 9-5 గాని 10-6 ఈ టైమ్స్‌లో గనక నాకేదైనా వర్క్ ఉంటే నేను మేనేజర్‌నో, సూపర్వైజర్‌నో పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ వేరాస్ ఇఫ్ యూ బికమ్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్ యూ కెన్ ఫ్లెక్సిబుల్‌గా ఉంటది కాబట్టి నీ షెడ్యూల్ మనం ఫ్లెక్సిబుల్‌గా అడ్జస్ట్ చేసుకోవటానికి అవకాశం ఉంటది. దట్ ఈస్ వై ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈస్ ద బెస్ట్ కెరియర్. So, nation first, according to the Honorable Prime Minister of India, entrepreneurs are the wealth creators of the nation. They are the people who are paying GST. They are the people who are paying income tax. అలాగే పీపుల్ కి కూడాను ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది ఎవరే అంటే దే ఆర్ ద పీపుల్. ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాం ఎంటర్‌ప్రెన్యూర్ అని. సో, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలంటే అంత ఈజీయా అంటే నో. ఎందుకంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అంటే వి నీడ్ రిసోర్సెస్. సో, వాట్ కైండ్ ఆఫ్ రిసోర్సెస్ అంటే జనరల్‌గా మనం చూస్తే చిన్నప్పటి నుంచి మనం పెరిగిన వాతావరణంలో మిడిల్ క్లాస్ మెంటాలిటీలో ఎట్లా ఉంటుందంటే క్యాపిటల్ ఈస్ ద మెయిన్ హర్డిల్ అంటే డబ్బు.
క్యాపిటల్. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మనకి ఐడియా కావాలి. సో చాలా మంది ఏమనుకుంటారంటే క్యాపిటల్ అనేది ఇంపార్టెంట్ ఉంటారు ఐడియా మీద, బట్ నో, ఐడియా అనేది ఇంపార్టెంట్ క్యాపిటల్ మీద. ఎందుకంటే మన ఐడియా కనుక స్ట్రాంగ్ గా ఉంటే సమ్వన్ విల్ ఫండ్ ఫర్ అస్, అంటే వెంచర్ క్యాపిటలిస్ట్ ఉంటారు, వాళ్ళు మనకి ఫండ్ చేస్తారు. అదే మనకు ఐడియా కనుక సరిగ్గా లేకపోతే మనం ఏం చేస్తామంటే ఎంత క్యాపిటల్ ఉన్నా కానీ అన్నిట్లో ఏలు పెట్టి చేతులు కాల్చుకునడం అవుతుంది. సో కాబట్టి అందరు అనుకునేలాగా క్యాపిటల్ కాదు ఇంపార్టెంట్, ఐడియా, బికాస్ క్యాపిటల్ కెన్ బి అరేంజ్డ్. సో 21st సెంచరీ బిజినెస్ లో చూసినట్టయితే మనకి ఐడియా, నేను ఏదైతే చెప్పానో ఐడియాతో చేసే బిజినెస్లు కొన్ని మనం ఇక్కడ చూసాం. జొమాటో కానివ్వండి, ఓలా కానివ్వండి, ఓయో, ఆల్ దీస్, అలాగే గూగుల్ పే, ఫోన్ పే. సో జొమాటో చూస్తే వాళ్ళ దగ్గర ఏం రెస్టారెంట్స్ లేవు, వండే వాళ్ళు ఒకళ్ళు, తినే వాళ్ళు ఒకళ్ళు, మధ్యలో ఒక ఇంటర్ఫేస్ లాగా ఉండి ఒక యాప్ ని క్రియేట్ చేసి వాళ్ళిద్దరిని ఒక చోటకి తెచ్చి క్రోర్స్ ఆఫ్ రూపీస్ టర్న్ ఓవర్ చేస్తున్నారు. సేమ్ గోస్ విత్ ఓలా. ఓలా దగ్గర వాళ్ళ దగ్గర ఏం కార్స్ లేవు, క్యాబ్స్ లేవు, ఏం లేవు, బట్ హౌ డూ దే డూ, ఒక ఇంటర్ఫేస్, ఒక యాప్ రూపంలో వచ్చేసి ఎవరైతే రైడ్ ఇస్తారంటున్న వాళ్ళు, ఎవరైతే రైడ్ కావాలంటున్న వాళ్ళు, వాళ్ళిద్దరిని కలిపి ఒక ఐడియా రూపంలో, సేమ్ గోస్ విత్ ఓయో. సో 21st సెంచరీ బిజినెస్లన్నీ కూడా ఒక ఐడియా బిజినెస్లే. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అన్ ఐడియా, వి గాట్ వన్ ఫర్ యూ. సపోజ్ సార్ మీరు ఒక ఐడియా అంటున్నారు, క్యాపిటల్ అంటున్నారు, సార్ నా దగ్గర క్యాపిటల్ లేదు, ఐడియా కూడా లేదంటే డోంట్ వరీ, ఎందుకంటే మీరు ఒక రైట్ ప్రోగ్రామ్కి వచ్చారు. సో 1+1+1=3, బట్ సినర్జీ అంటే సహోత్తేజం, అంటే ఆ 3 ఒకట్లు కలిపితే 111 ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఏంటంటే మనకి ఇండివిజువల్ గా అది ఎంత పవర్ఫుల్ గా ఉన్నా ఆ మూడింటిని కలిపి ఒక ఐడియా రూపంలో మనం తెచ్చినప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ 111 రూపంలో ఉంటుంది. సో వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? హెల్త్ అండ్ వెల్నెస్. సో హెల్త్ అండ్ వెల్నెస్ ఎవరికి అవసరం లేదు? భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కావాలి, అయిపోయిన జనరేషన్ కావాలి, మనకి కావాలి, రాబోయే జనరేషన్ అందరికి కావాలి. సో ఈ యొక్క హెల్త్ అండ్ వెల్నెస్ లో ఆయుష్ కెన్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మేకింగ్ న్యూ ఇండియా అకార్డింగ్ టు మిస్టర్ సర్బానంద సోనోవాల్, సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్. సో ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి. సో కాబట్టి మనకి ఎస్పెషల్ ఆఫ్టర్ COVID-19 తర్వాత మనం చూసుకున్నట్టయితే ఆయుష్ కి చాలా ఇంపార్టెన్స్ పెరిగి ఈ యొక్క ఆయుష్ గురించి కూడా మనకి చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. సో దట్ ఈస్ వాట్ హెల్త్ అండ్ వెల్నెస్ ఈస్ ఎవర్ గ్రీన్. సో రైట్ నౌ మనం చూస్తే $1 ట్రిలియన్ ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీ భూమిలో ఉందంటే ఈ యొక్క హెల్త్ అండ్ వెల్నెస్ ఇండస్ట్రీనే భూమిలో ఉంది. ద సెకండ్ వన్ ఈస్ ద డైరెక్ట్ సెల్లింగ్. వీ హ్యావ్ 2 బిజినెస్ మోడల్, వన్ ఈస్ ద ట్రెడిషనల్ అండ్ ద అదర్ వన్ ఈస్ ద డైరెక్ట్ సెల్లింగ్. ట్రెడిషనల్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి కస్టమర్ కి వచ్చే లోపల మధ్యలో మధ్యవర్తిత్తులు ఉంటారు. సపోజ్ లైక్ C&F ఏజెంట్ కానివ్వండి, నేషనల్ డిస్ట్రిబ్యూటర్ కానివ్వండి, సూపర్ స్టాకిస్ట్ కానివ్వండి, స్టాకిస్ట్ కానీ, హోల్సేలర్, రీటైలర్, వీళ్ళందరూ. సో కానీ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్ కి కస్టమర్ మధ్యలో డైరెక్ట్ సెల్లర్స్ ఉంటారు. ఇది మనకేదో కొత్తగా అనిపించవచ్చు, కానీ ప్రపంచం మొత్తంలో చూస్తే 1903 నుంచే ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మోడల్ అనేది స్టార్ట్ అయింది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ రెస్పెక్టెడ్ బిజినెస్ మోడల్ అండ్ ఇట్ హాస్ స్టూడ్ ద టెస్ట్ ఆఫ్ టైం. చాలా ఎత్తులు పల్లాలు, చాలా గడ్డు కాలాన్ని కూడా ఎదుర్కొన్న బిజినెస్ మోడల్ ఇది. ఎవరు చెప్తున్నారు? మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ ఈ యొక్క బిజినెస్ మోడల్ ద్వారా కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అనేది ఎర్న్ చేసి ఆ తర్వాత యుఎస్ కి ప్రెసిడెంట్ అయిన వ్యక్తి దీని గురించి చెప్తున్నారు. మన ఇండియాలో కూడా ఆఫ్టర్ COVID-19 తర్వాత వన్ ఆఫ్ ద టాప్ 5 ఇండస్ట్రీస్ లో ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఉంది. కాబట్టి సో ద సెకండ్ వన్ ఈజ్ ఆల్సో వెరీ స్ట్రాంగ్. ద థర్డ్ వన్ ఈజ్ దట్ ఇంటర్నెట్. ఇఫ్ యువర్ బిజినెస్ ఈజ్ నాట్ ఆన్ ద ఇంటర్నెట్, దెన్ యూ విల్ బి అవుట్ ఆఫ్ ద బిజినెస్. అంటే మన యొక్క బిజినెస్ గనక ఇంటర్నెట్ లో చేసుకునే అవకాశం గనక లేకపోతే మనము అవుట్ ఆఫ్ ద బిజినెస్ అని చెప్పేసి మనకి ఎవరు చెప్తా ఉన్నారు? మనకి మైక్రోసాఫ్ట్ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన మనకి చెప్తున్నారు, ఈ యొక్క బిజినెస్ ఏదైతే ఉందో మనము ఆన్లైన్ లో, ఇంటర్నెట్ లో చేసుకునే అవకాశం ఉంది. సో దట్ ఈస్ వాట్ మిస్టర్ బిల్ గేట్స్ సెడ్. సో ఈ మూడింటిని కలిపి సినర్జీ, హియర్ ఇస్ ద సినర్జీ, హెల్త్ అండ్ వెల్నెస్, అలాగే డైరెక్ట్ సెల్లింగ్, అలాగే
మనం గనక చూసుకున్నట్టయితే ఇంటర్నెట్, ఈ మూడింటిని కలిపి సినర్జీ తోటి ఒక ఐడియా అనేది మన ముందుకు వచ్చింది. సో ఇండస్ వివా హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సిన్స్ 2014 జనవరి 17న ఈ యొక్క కంపెనీ అనేది స్టార్ట్ అయింది. హెడ్ ఆఫీస్ వచ్చేసరికి 36 జయమహల్ ఎక్స్టెన్షన్, నందిదుర్గా రోడ్, బెన్సన్ టౌన్. స్క్రీన్ మీద కనపడుతుంది ఏదైతే ఉందో అది అవర్ వివా టవర్. 2018లో మిస్టర్ అనిల్ కుంబ్లే గారి చేతుల మీదుగా దీన్ని ఇనాగరేషన్ చేసుకోవడం జరిగింది. దట్ ఈస్ అవర్ హెడ్ ఆఫీస్. సో మనం ఏమని చెప్పాం, ఈ 3 ద ఫస్ట్ వన్ ఈస్ దట్ హెల్త్ అండ్ వెల్నెస్. హెల్త్ అండ్ వెల్నెస్ వచ్చేసరికి రిసర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. సో ఆల్ అవర్ ప్రొడక్ట్స్ ఆర్ ఫార్ములేటెడ్ ఇన్ బయోయాక్టివ్స్ జపాన్. బయోయాక్టివ్స్ జపాన్ ఈస్ అవర్ మదర్ ఆర్గనైజేషన్. యూ కెన్ సీ ద అడ్రస్ ఆల్సో దేర్. సో కాబట్టి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుంది, ప్రొడక్ట్స్ అన్ని కూడా ఎక్కడ ఫార్ములేట్ అవుతాయి అంటే బయోయాక్టివ్స్ జపాన్. సో ద ప్రొడక్షన్, ఆఫ్టర్ దట్ ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది అంటే రీసెంట్ గా మనలో చాలా మంది కూడా విజిట్ చేశారు. అవర్ ఫ్యాక్టరీ ఈజ్ లొకేటెడ్ ఎట్ జక్కసంద్ర విలేజ్, నేలమంగళ, బెంగళూరు నార్త్. సో పర్ మంత్ వచ్చేసరికి 5.5 lakh యూనిట్స్ ప్రొడ్యూస్ చేయగల కెపాసిటీ ఇండస్ వివా దగ్గర ఉంది. సో సర్టిఫికేషన్ ఇంటిగ్రేషన్. సో వెన్ ఇట్ కమ్స్ టు హెల్త్ అండ్ వెల్నెస్, అందరు కూడా మనల్ని అడిగేది ఏంటంటే వాట్ కైండ్ ఆఫ్ సర్టిఫికేట్స్ యూ హ్యావ్, అంటే ఎటువంటి సర్టిఫికేట్స్ మన దగ్గర ఉన్నాయని చెప్పేసి మనల్ని అడుగుతారు. ఆయుష్ ప్రీమియం సర్టిఫికేషన్ ఉంది. ఆయుష్ ప్రీమియం సర్టిఫికేషన్ అంటే మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఉన్న ప్రొడక్ట్స్ అని, మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఉన్న ప్రొడక్ట్స్. జస్ట్ సెకండ్. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తో ఉన్న ప్రొడక్ట్స్, దట్స్ వై మనకి ఆయుష్ ప్రీమియం సర్టిఫికేషన్ అనేది ఉంది. సో ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనకి కోషర్ సర్టిఫికేట్, ఏదైతే ఐవేద్ అనే ప్రొడక్ట్ మనం తయారు చేసామో దానికి కోషర్ సర్టిఫికేషన్ అనేది మనకి ఉండటం జరిగింది. అలాగే జిఎంపి సర్టిఫికేషన్ అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్. సో అంటే మనము రా మెటీరియల్ స్టేజ్ నుంచి ప్రొడక్షన్ వరకు కూడా ప్రతి స్టేజ్ లో కూడా మనము అంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నామని జిఎంపి సర్టిఫికేషన్ కూడా మన దగ్గర ఉంది. అలాగే ISO 9001 2015 క్వాలిటీ సర్టిఫికేషన్ ఉంది. అలాగే శాప్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము, అంటే మనకి రా మెటీరియల్ స్టేజ్ నుంచి ప్రతిదీ కూడా ఆటోమేషన్. ఆ తర్వాత కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ CII లో ఇండస్ వివా ఈస్ ద వన్ ఆఫ్ ద మెంబర్. సో వాట్ కైండ్ ఆఫ్ అవార్డ్స్ అండ్ రికగ్నిషన్స్ వీ హ్యావ్ అంటే మనం చూస్తే 2023-24 కి గాను మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకు ఒక అప్రిసియేషన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది GST డిపార్ట్మెంట్. ఎందుకంటే ప్రాంప్ట్ గా మనము ఈ యొక్క GST అనేది పే చేస్తున్నామని. ఇది ఫస్ట్ టైం కాదు, లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు మనకి ఒక అప్రిసియేషన్ లెటర్ అనేది ఇవ్వడం కూడా జరిగింది. సో సర్టిఫికేషన్. అలాగే చూస్తే 2022లో మనం కనుక చూస్తే బెస్ట్ కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ కంపెనీ అవార్డు కూడా వచ్చింది. సో విచ్ వాజ్ ఆర్గనైజ్డ్ అంటే సినెక్స్ వాళ్ళు ఏదైతే కండక్ట్ చేశారో బెస్ట్ కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ అని, అందులో ఎవరెవరు పోటీ పడ్డారంటే ITC, హిందుస్థాన్ లేబర్, ఇటువంటి కంపెనీలందరూ కూడా పోటీ పడితే ఏ కన్జ్యూమర్స్ అయితే ఇండస్ వివా ప్రొడక్ట్స్ వాడుతున్నారో వాళ్ళు ఎక్కువగా సాటిస్ఫాక్షన్ తోటి ఉండటం జరిగింది. సో ఇప్పుడు కనుక చూస్తే రైట్ నౌ స్క్రీన్ మీద మనకి ఒక 6 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ 6 ప్రొడక్ట్స్ యొక్క ఆవశ్యకత తెలుసుకోవాలి అంటే ముందు అవి వాడాల్సిన అవసరం మనం తెలుసుకోవాలి. రైట్ నౌ చూస్తే హెల్త్ క్రైసిస్ ఉంది మనందరికీ, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఫ్యూ డికేడ్స్ ఎగో కనుక మనం చూసినట్టయితే మన తాతలు ముత్తాతల యొక్క జీవన శైలి ఎంటైర్లీ డిఫరెంట్ గా ఉండేది. చూస్తే అక్కడ బాబు ఆడుతూ ఉన్నాడు, వాళ్ళు కన్జ్యూమ్ చేసే ఫుడ్ నేచురల్ గా ఉంది, వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు, వాళ్ళ అన్ని కూడా హెల్తీ హ్యాబిట్స్ అలవాట్లు మనకి కనపడుతున్నాయి. లివ్ లాంగ్ డైయింగ్ షార్ట్ అంటే ఎక్కువ కాలం బతికి చాలా తక్కువ సమయం తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళు అనమాట. సో ఈ రోజున చూస్తే ఎంటైర్లీ డిఫరెంట్. చూస్తే జంక్ ఫుడ్ తింటున్నాము, సెడటరీ లైఫ్ స్టైల్ అంటే ఒక చోట కూర్చొని కదలకుండా పనిచేసే పరిస్థితి. దానివల్ల ఏంటంటే రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ చేత మెడిసిన్ కన్జ్యూమ్ చేస్తూ తర్వాత హాస్పిటలైజ్ అవుతూ ఈ విధంగా మనం చూసినట్టయితే లివ్ షార్ట్ అండ్ డయింగ్ లాంగ్. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ విధమైన హెల్త్ క్రైసిస్ అనేది రైట్ నౌ వీఆర్ ఫేసింగ్. సో కామన్ హెల్త్ కన్సర్న్స్ అంటే ఒకప్పుడు మనకి ఎటువంటి హెల్త్ కన్సర్న్స్ వచ్చాయి,
ప్రస్తుతం ఎటువంటి వచ్చాయని చూస్తే ఒకప్పుడు మనకు వచ్చే వాటి అన్నిటి కూడా కారణం ఏంటంటే మైక్రో ఆర్గానిజమ్స్ అంటాం. అంటే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వల్ల. అంటే మలేరియా కానీ, టీబీ కానీ, డిప్టీరియా, స్మాల్ పాక్స్, ప్లేగ్, ఫ్లూ, కలరా ఇవన్నీ. సో వీటన్నిటి కూడా మెడిసిన్ అడ్వాన్స్ అయింది, వ్యాక్సినేషన్స్ వచ్చినాయి. నౌ వీఆర్ నాట్ ఎట్ ఆల్ బోదర్డ్ అబౌట్ దీస్. వీటి గురించి మనం వరి అవ్వట్లేదు. ఎందుకయ్యా అంటే రైట్ నౌ మనకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటని కనుక చూస్తే గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్, క్యాన్సర్, అలాగే డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఆస్టియోపోరోసిస్, అల్జైమర్స్, స్ట్రోక్, ఆస్మా, ఒబెసిటీ, ఆర్థరైటిస్ ఎక్సెట్రా. సో వీటి గల కారణం ఏంటని కనుక మనం చూసినట్టయితే అవర్ లైఫ్ స్టైల్, దట్ మీన్స్ ద వే వి లివ్. మన యొక్క జీవన శైలిని బట్టి ఈ ప్రాబ్లమ్స్ అని కూడా మనకి రావటం జరుగుతుంది. సార్ వాట్ వెంట్ రాంగ్? సార్ ఎక్కడ ప్రాబ్లం జరిగిందంటే సింపుల్. ఎర్లియర్ కనుక చూస్తే మన తాతలు ముత్తాతలు కన్జ్యూమ్ చేసే ఫుడ్డే వాళ్ళకు ఒక మెడిసిన్ లాగా పనిచేసేది. బట్ వేరస్ టుడే మనం కన్జ్యూమ్ చేస్తున్న ఫుడ్ నథింగ్ బట్ ఏ స్లో పాయిజన్. నాట్ ఓన్లీ దట్, మన బాడీకి ఏదైతే కావాలో అది మనం అసలుకి ఇవ్వట్లేదు. మన బాడీకి ఏదైతే అవసరం లేదో అది చాలా ఎక్కువ మొత్తంలో మనం ఇవ్వటం జరుగుతుంది. సో బాడీ ఏం కావాలి? వైటమిన్స్, ట్రేస్ ఎలిమెంట్, మినరల్స్ కావాలి. బట్ వాట్ ఆర్ వి గివింగ్? కెఫెయిన్, ఆల్కహాల్, మెడికేషన్, ఫుడ్ అడిటివ్స్, పెస్టిసైడ్స్, ఇవన్నీ కూడా మన బాడీకి అందుతా ఉంది. సో దిస్ ఈస్ వేర్ ఆ ప్రాబ్లం అనేది మనకి రావటం జరిగింది. సో ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. అంటే చాలా మంది కూడా ఏం చేస్తారంటే రిటైర్మెంట్ కి, చదువుకి, వీటిలన్నిటికీ, పిల్లల పెళ్లికి, వీటికి రిటైర్మెంట్ ప్లాన్ చేస్తారు కానీ బట్ దే డోంట్ ఇన్వెస్ట్ ఇన్ దేర్ హెల్త్. సో ఇఫ్ యూ డోంట్ ఇన్వెస్ట్ ఇన్ యువర్ హెల్త్ టుడే, ఈ రోజున మన ఆరోగ్యంలో మనం గనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకోకపోతే రేపటి రోజున సంపాదించిన దానిలో ఎక్కువ మొత్తం తీసుకొచ్చి మనము హాస్పిటల్కి, ఇల్నెస్ కి పెట్టాల్సిన పరిస్థితి రావచ్చు. అది మనం చూస్తా ఉన్నాం. సో దట్ ఈస్ వై ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. ఎన్ని చూసిన తర్వాత హెల్త్ క్రైసిస్ అన్న తర్వాత ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండస్ వివా ప్రొడక్ట్స్ అనేది మనకి బాగా అర్థమవుతుంది. The first product in our wellness basket is that iPulse. iPulse. So this is flagship product of Indus Viva 2014 మనకి లాంచ్ అయింది. అసాయి ఫ్రూట్ అండ్ బెర్రీస్ తోటి. దిస్ ఈస్ ద ఫంక్షనల్ హెల్త్ బెవరేజ్. సో ఇది కనుక మనం చూసుకున్నట్టయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమని చెప్తాడంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్ తీసుకోమంటాడు. ఎందుకంటే అందులో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకు ఉండటం జరుగుతాయి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ని ఎలా కొలుస్తామంటే వరాక్ స్కోర్, ఆక్సిజన్ రాడికల్ అబ్జార్బెన్స్ కెపాసిటీ అంటాం. సో ఒక యావరేజ్ గా ఒక పర్సన్ కి వచ్చేసరికి డైలీ వచ్చేసరికి 5000 వరాక్ వాల్యూస్ అనేది కావాలి. సో కాబట్టి అది మనకి వస్తుందా అంటే దేని రూపంలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్. కానీ ఈ రోజున ఎంతమంది ఫ్రూట్స్ తింటా ఉన్నారు డైలీ మనం ఆలోచించుకోవాలి. ఒకవేళ మనం తిన్నాం అనుకోండి, అందులో ఎంతవరకు ఆర్గానిక్ అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. పాత రోజుల్లో మన తాతలు ముత్తాతలు చూసుకుంటే వాళ్ళు 3.5 కేజీలు ఫ్రెష్ గా పండించిన ఆర్గానిక్ వేలు పండించిన ఫ్రూట్స్ ఇన్ మల్టిపుల్ కలర్స్ లోది కన్జ్యూమ్ చేసేవాళ్ళు. సో కానీ ఈ రోజున మనకి అవకాశం లేదు. సో మా యొక్క రీసెర్చ్ ఏం తెలియదంటే అసాయి బెర్రీ అనే ఒక ఫ్రూట్ ఉంది. దీన్ని సూపర్ ఫ్రూట్ అంటాము. ఇది ఓన్లీ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ బ్రెజిల్ లో మాత్రమే దొరుకుతుంది. మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. ఈ యొక్క అసాయి బెర్రీలో మనకు వచ్చేసరికి 100 grams తీసుకుంటే 1,02,700 మైక్రో మోల్స్ అనేది ఈ యొక్క వరాక్ స్కోర్ ఉండటం జరిగింది. ఈ రోజున చూసుకుంటే మనం ఏ ఫ్రూట్ తో కానీ, వెజిటబుల్ తో కానీ, నట్ తో కానీ పోల్చుకుంటే సో ఇందులోనే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉన్నాయి. మనం దీన్ని కనుక వాటర్ మెలన్ తో పోల్చుకుంటే 1027 times హయ్యర్ గా అనేది మనకి యొక్క వరాక్ స్కోర్ ఉండటం జరిగింది. ఇది నెంబర్ 1 యాంటీ ఆక్సిడెంట్ ఫర్ యాంటీ ఏజింగ్ సపోర్ట్, ఇమ్యూన్ హెల్త్ సపోర్ట్ అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, హ్యూమన్ హార్ట్ కు ప్రొటెక్షన్ ఇస్తుంది. ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నామంటే నాసా వాళ్ళు వాళ్ళ యొక్క ఆస్ట్రానమర్స్ కోసం AS10 అని ఒక స్పేస్ రింగ్ తయారు చేశారు. అందులో ది యాక్టివ్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి ఈ యొక్క అసాయి బెర్రీ. సో ఎందుకు తయారు చేశారు వాళ్ళకి AS10 అంటే వాళ్ళకి ఆస్ట్రానమర్స్ ని ఈ యొక్క డెడ్లీ రేడియేషన్ నుంచి కాపాడటానికి ఆ యొక్క AS10 అనేది తయారు చేయడం జరిగింది. దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని మనము ఈ యొక్క iPulse లో వాడటం జరిగింది. సో 7 ఎక్సాటిక్ బెర్రీస్, బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, మల్బెర్రీ, సో స్ట్రాబెర్రీ, కివి. సో అలాగే భారతదేశంలో దొరికే ఇంకొక 7 ఫ్రూట్స్ యాపిల్, పోమోగ్రనేట్, పైనాపిల్,
సో అలాగే కాన్కోర్డ్ గ్రేప్స్, వైట్ గ్రేప్స్, ఇట్లా 7+7+ ఈ యొక్క అసాయి బెర్రీ 15 ఫ్రూట్ జ్యూస్ కాన్సన్ట్రేషన్ తోటి ఈ యొక్క ప్రొడక్ట్ తయారు చేశారు. 1 లీటర్ ఫ్లింట్ బాటిల్ ఉంటుంది. పీడియాట్రిక్ టు జెరియాట్రిక్ అంటే 1 సంవత్సరం పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వారి వరకు ఎవరికైనా మనం ఈ ప్రొడక్ట్ అనేది ఇవ్వచ్చు. సో ఇదేం చేస్తుందంటే బాడీని స్కాన్ చేసుకొని ఎక్కడెక్కడైతే ఈ యొక్క ఫ్రీ రాడికల్స్ ప్రభావం ఉందో అక్కడ దీని యొక్క ఎఫెక్ట్ అనేది స్టార్ట్ చేసి బాడీకి కావాల్సినన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అని ఇస్తుంది. ఈ 60 ml కన్జ్యూమ్ చేయటం వల్ల మనకి 7,000 వరాక్ వాల్యూస్ అనేది మనకి రావటం జరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో. హోలిస్టిక్ వెల్నెస్ తల నుంచి పాదం వరకు మనకి ప్రతి బాడీ పార్ట్ మీద పనిచేస్తుంది. హ్యూమన్ హార్ట్ కి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇమ్యూన్ బూస్టర్ గా పనిచేస్తుంది. vivaipulse.com కనుక యాక్సెస్ చేస్తే ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి 2,997.5 ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ 100 రూపీస్ ఎక్స్ట్రా. సో దీనికి కూడా ప్రొవిజనల్ పేటెంట్ అనేది మనం తీసుకున్నాము. సో మేజర్ గా 26 టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళని గనక మీరు చేస్తే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో అలాగే పబ్లికేషన్స్ మనకి ఏదైతే ఉందో పబ్లికేషన్ అనేది మనకుందంటే ఏదైతే మనం క్లినికల్ ట్రయల్స్ చేసామో అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఒక పబ్లికేషన్ రూపంలో ఉంటుంది. vivaipulse.com కనుక మీరు యాక్సెస్ చేస్తే దానికి సంబంధించిన పబ్లికేషన్స్ కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. సెకండ్ ప్రొడక్ట్ ఇన్ అవర్ వెల్నెస్ బాస్కెట్ ఈస్ దట్ ఐ కేర్. 2021 ఫిబ్రవరి 14న ఉమెన్ కోసం ఇంట్రడ్యూస్ చేసిన వండర్ఫుల్ ప్రొడక్ట్. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి టర్మరిక్ అంటాము, కర్కుమా లోంగా, దాని నుంచి తీసిన బయో అవైలబుల్ కర్క్యుమిన్ అంటాము. సో మనందరికి తెలుసు పసుపు యొక్క ఇంపార్టెన్స్. ఇది పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, ఇమ్యూన్ బూస్టర్ గా పనిచేస్తుంది. అన్ని స్టేజెస్ ఆఫ్ లైఫ్, ఉమెన్ లో వచ్చే అన్ని స్టేజెస్ ఆఫ్ లైఫ్, మెనార్కే కానివ్వండి, పరిమెనోపాజ్ కానివ్వండి, మెనోపాజ్ కానివ్వండి, పోస్ట్ మెనోపాజ్, అన్ని దశల్లో కూడా ఉమెన్ కి వండర్ఫుల్ గా హెల్ప్ చేస్తుంది. సో ద మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి బయో అవైలబుల్ కర్క్యుమిన్. ఇందులో ఇన్క్యుమిన్ కాంప్లెక్స్ వాడాం. బయో అవైలబుల్ కర్క్యుమిన్ తో పాటు బోస్ఫెలియా సెరాట్ అంట మందు బంక, అది ఆస్టియో వెల్నెస్ ఇస్తుంది. అంటే ఆస్టియో ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ నుంచి మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్తుంది. నెక్స్ట్ కనుక చూస్తే వెలేరియన్ స్పైక్నాట్, జతా మాంసి అంటాము. అంటే వీళ్ళకి ఉన్న స్లీప్ డిజార్డర్స్ కానివ్వండి, అలాగే నిద్రలేని సమస్యలతో పాటు ఒత్తిడి, వీటన్నిటిని తట్టుకోవటానికి ఈ యొక్క వెలేరియన్ స్పైక్నాట్ హెల్ప్ చేస్తుంది. అలాగే ఆస్పరాగస్ శతావరి అంటాం, పేరులోనే ఉంది. 100 రకాలైన ప్రాబ్లమ్స్ ఉమెన్ సిస్టమ్ లో వచ్చే వాటిని తట్టుకున్నట్టు. అలాగే ఇంకొక అదర్ 9 హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ తోటి ఈ ప్రొడక్ట్ అనేది తయారు చేయడం జరిగింది. ఇది జనరల్ గా 35 years అంటాం, కానీ ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే ఎప్పుడో 35 years లో రావాల్సిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా చిన్నప్పుడే రావటం జరుగుతూ ఉంది. చూస్తే చాలా మందికి కూడా, నేను ఒక 3 years బ్యాక్ నేను ఒక గైనకాలజిస్ట్ ని కలిసినప్పుడు ఆవిడ నాతోటి ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు. ఉమా గారు, నా దగ్గరికి వచ్చే ప్రతి 10 మంది టీనేజర్స్ లో కూడా అందులో 8 మంది హార్మోన్ ఇంబ్యాలెన్స్, మంత్లీ ఇష్యూస్, డేట్ ప్రాబ్లమ్స్ తోటి వస్తున్నారని చెప్పి ఆవిడ నాతో షేర్ చేసుకోవడం జరిగింది. సో కాబట్టి ఎప్పుడైతే మెనార్కే ఫస్ట్ టైం వాళ్ళకి అంటే మెన్సెస్ వచ్చినప్పుడు, డేట్ వచ్చినప్పుడు వీళ్ళు ఆ తర్వాత కనుక ఏమన్నా ప్రాబ్లం వస్తే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వాడచ్చు. బట్ లేకపోతే వాడాల్సిన అవసరం లేదు. బట్ 35 years కనుక వస్తే కంపల్సరీగా వాడాలి. 35 years వస్తే మెనోపాజ్ అంటాం. మెనోపాజ్ కు ముందు వచ్చే దశ అనమాట, ఆ తర్వాత మెనోపాజ్. సో కాబట్టి ఆ విధంగా ఈ యొక్క ప్రొడక్ట్ కనుక వాడితే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ తగ్గి హార్మోన్ వెల్నెస్ వస్తుంది. అలాగే మజిల్ అండ్ జాయింట్ సపోర్ట్ ఉంటుంది, యాంటీ స్ట్రెస్ గా పనిచేస్తుంది. vivaicare.in కనుక యాక్సెస్ చేస్తే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీనికి కూడా ప్రొవిజనల్ పేటెంట్ తీసుకున్నాం. దీని ప్రైస్ కూడా 2,997.5 ప్లస్ 100 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే థర్డ్ ప్రొడక్ట్ కనుక చూసుకున్నట్టయితే వెల్నెస్ బాస్కెట్ లో కాఫీ, హెల్తీ బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్. సో ఈరోజు చూస్తే ఎక్కువ మంది కూడా సఫర్ అవుతుంది దేని వలన అంటే ఈ యొక్క బ్లడ్ షుగర్ వలన, బ్లడ్ షుగర్ ను మేనేజ్ చేసుకోకపోవటం వలన. సో మనం కనుక చూస్తే ఈ చరక సంహిత అనే గ్రంథం రాశారు. ఆ గ్రంథంలో ఆయన ఏం చేశారంటే ఏకనాయకం అనే ఒక వేరు ఉంటుంది. దీన్ని రాత్రిపూట నీళ్ళలో నానబెట్టుకొని మార్నింగ్ పూట కషాయం లాగా కనుక చేసుకొని తాగితే ఈ మధుమేహం అనేబడే వ్యాధి ఉన్న వాళ్ళకి కంట్రోల్ అవుతుంది, లేని వారికి వచ్చే అవకాశం లేదని. కానీ ఈ రోజుల్లో చూస్తే
మనము ఎంతమంది ఈ యొక్క కషాయం తాగటానికి ఇష్టపడతామంటే, సో అందరూ కూడా ఏందంటే టేస్ట్, రుచి కావాలనమాట. సో ఎలా అని గనక మనం చూసినట్టయితే ఉదయం లేసిన దగ్గర నుంచి కాఫీ, టీ అడుగుతుంటాం. ఇండియాలో అయితే ఎక్కువ మంది టీ తాగుతారు. ప్రపంచం మొత్తం చూసుకుంటే ఎక్కువ మంది కాఫీ తాగుతారు. కర్ణాటకలోని కూర్గ్ అనే ప్రదేశంలో ఆర్గానిక్ వేలో ఈ కాఫీ బీన్స్ ని పండించి అందులో ఉన్న కెఫైన్ ని మినిమైజ్ చేసి ఈ యొక్క సలేషియా రెటికులేటర్ తో పాటు వెల్వెట్ బీన్స్ అంటాం, మకూనా ప్రూరైన్స్ అంటాం, కపికచ్చు అంటాము, దూలగొండ అన్నదే. సో ఈ మూడిటి కాంబినేషన్ తోటి వండర్ఫుల్ ప్రొడక్ట్ తయారు చేశారు. దట్ ఈస్ కాల్డ్ ఐ కాఫీ. 2 వేరియంట్స్ ఉంటాయి, ఐ కాఫీ బ్లాక్ అండ్ ఐ కాఫీ క్రీమర్. ఐ కాఫీ బ్లాక్ ఎవరికి ఇస్తామంటే ఎవరైతే ఇన్సులిన్ మీద డిపెండ్ అవుతారో వాళ్ళకి. ఐ కాఫీ క్రీమర్ ఎవరికి ఇస్తామంటే ఎవరైతే ఇన్సులిన్ రెసిస్టెంట్ టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకి, అలాగే ప్రీ డయాబెటీస్ వాళ్ళకి, అలాగే ఎవరైతే ప్రివెంటివ్ తీసుకుంటారో వీళ్ళందరికీ. సింపుల్, ప్రతి బాక్స్ లో 50 శాచెస్ ఉంటాయి. మనం 80 to 100 ml ఆఫ్ వాటర్ మనం బోగా బాయిల్ చేసి మనకి బ్రూ శాచే లాగా ప్యాకెట్స్ ఉంటాయి, దాన్ని కట్ చేసుకొని కప్ లో పోసుకొని ఈ బోగా బాయిల్ అయిన వాటర్ అందులో పోసుకొని స్పూన్ తోటి స్టిర్ చేసి అటు ఇటు తిరగొట్టుకొని కన్జ్యూమ్ చేయటమే. వండర్ఫుల్ ఫ్రాగ్రెన్స్ ఉంటది, అలాగే మౌత్ వాటరింగ్ టేస్ట్ అనేది మనకుంటుంది. ఓ కప్పు కాఫీ తాగి బ్లడ్ షుగర్ ని మేనేజ్ చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం. ఏదైతే వాళ్ళు ఇన్సులిన్ తీసుకుంటారో లేదా టాబ్లెట్ తీసుకుంటారో అవి వాడుకుంటూ ఈ యొక్క ఐ కాఫీ అనేది కన్జ్యూమ్ చేయాలి. అది వాళ్ళు వాడుకుంటున్నప్పుడు కంట్రోల్ కాని డయాబెటీస్ ఎప్పుడైతే ఐ కాఫీ స్టార్ట్ చేసిన తర్వాత కంట్రోల్ అవటం అనేది స్టార్ట్ అవుతుంది. సో అలా వాడుతుంటే 3, 6, 9, 12 months లో కొంతమందికి పర్సన్ టు పర్సన్ బట్టి ఒక నార్మల్ స్టేజ్ కి వస్తుంది. ఆ దశలో ఇంగ్లీష్ మెడిసిన్ ని పక్కన పెట్టి జస్ట్ ఒక కప్పు కాఫీ తాగి ఈ యొక్క బ్లడ్ షుగర్ ని ఉదయం సాయంత్రం బ్లడ్ షుగర్ అనేది కంట్రోల్లో ఉంచుకునే ఒక అద్భుతమైన అవకాశం. దీని ప్రైస్ కూడా సేమ్ 2997.5 ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ 100 రూపీస్ ఎక్స్ట్రా. అలాగే దీనికి కూడా ప్రొవిజనల్ పేటెంట్ తీసుకున్నాము. బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్, అలాగే న్యాచురల్ గ్లైసమిక్ వెల్నెస్, అలాగే వెయిట్ మేనేజ్మెంట్ గా కూడా ఇది పనిచేస్తుంది. vivoicoffee.com కనుక యాక్సెస్ చేస్తే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది మనకి రావటం జరుగుతుంది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ థర్డ్ ప్రొడక్ట్. సో ద నెక్స్ట్ ప్రొడక్ట్ ఇన్ అవర్ వెల్నెస్ బాస్కెట్ ఈస్ దట్, దీని గురించి కూడా మనకి పబ్లికేషన్ ఉంది. vivoicoffee.com కనుక యాక్సెస్ చేస్తే సో దీని గురించి కూడా పబ్లికేషన్ మనం యాక్సెస్ చేయొచ్చు. ద నెక్స్ట్ ప్రొడక్ట్ ఈస్ దట్ ఐ గ్లో. సో ఇందులో కూడా మనకి ఐ గ్లో ఒక బాక్స్ లో 4 వేరియంట్స్ ఉంటాయి, 4 ఫ్లేవర్స్ ఉంటాయి. సో 28 ఉంటాయి, ఈచ్ ఫ్లేవర్ కి 7 ఉంటాయి. సో ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి మనకి సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు. ఈ సాఫ్రాన్ యొక్క ఇంపార్టెన్స్ మనకి ఇప్పుడు కాదు, 5000 సంవత్సరాల క్రితం నుంచే మనకి యొక్క ఆయుర్వేద గ్రంథంలో చెప్పడం జరిగింది. సో మనకి అన్ని చోట్ల దొరుకుతుంది, కానీ ద బెస్ట్ క్వాలిటీ సాఫ్రాన్ వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్ లో మాత్రమే దొరుకుతుంది. అక్కడ మనకి జిఐ జాగ్రఫికల్ ఇండికేషన్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వటం జరిగింది. అక్కడి నుంచి దాన్ని సోర్స్ చేసుకుంటాం. దీన్ని రెడ్ గోల్డ్ అంటాము. ఇందులో చాలా రకాలైన యాంటీ ఆక్సిడెంట్స్, పవర్ఫుల్ కెరటోనాయిడ్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ క్రోసెటిన్ అండ్ వైటమిన్ సి. సో నేను చెప్పినట్టు ఇది 5000 సంవత్సరాల క్రితం నుంచి ఎప్పుడో మనకి ఆయుర్వేదంలో దీని గురించి చెప్పడం జరిగింది. స్కిన్ కి పోషణ ఇస్తుంది, మాయిశ్చరైజింగ్ ఇస్తుంది, అలాగే బ్లెమిష్ ఫ్రీ, మచ్చలు లేకుండా, అలాగే రేడియంట్ ప్రకాశవంతమైన చర్మాన్ని ఇవ్వడానికి ఈ యొక్క సాఫ్రాన్ కుంకుమ పువ్వు మనకి బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ క్వాలిటీస్ ఉన్నాయి. సో ఇది యాక్నేని మేనేజ్ చేయడానికి, స్కిన్ బ్రేక్అవుట్స్ ని మేనేజ్ చేసుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే మనకి స్కిన్ ఇందులో హీలింగ్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్కిన్ యొక్క రికవరీ చాలా ఫాస్ట్ గా అయితే జరుగుతుంది. అటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ సాఫ్రాన్ తో పాటు అదర్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ వాడి ఈ యొక్క ఐక్లో తయారు చేయడం జరిగింది. సో ఇందులో ఇందాక నేను చెప్పినట్టు 4 ఫ్లేవర్స్, మ్యాంగో, ఆరెంజ్, స్ట్రాబెరీ అండ్ బ్లాక్ కరెంట్. ఇందులో 35 grams లిక్విడ్ ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన పావు గంట తర్వాత, నైట్ బ్రేక్ఫాస్ట్ చేసిన పావు గంట తర్వాత ఆ బాటిల్ నెక్ దగ్గర కట్ చేసుకుని అందులో ఉన్న 35 grams లిక్విడ్ గల్ప్ చేయాలి. ఈ విధంగా గల్ప్ చేసినప్పుడు ఏమవుతుందంటే స్కిన్ యొక్క వెల్నెస్ అనేది మనకి రావటం జరుగుతుంది. అంటే ఏదైతే కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్తే మనకి ఏదైతే ఎలర్జీల రూపంలో కానివ్వండి, కొంతమందికి ఆయిలీ స్కిన్ ఉంటుంది, కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది, అలాగే కొంతమందికి కనుక చూస్తే పింపుల్స్,
అలాగే మనకి పిగ్మెంటేషన్, ఇట్లాంటి రకరకాల ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మనకి యొక్క ఐ గ్లో రూపంలో మనకి రావటం జరుగుతుంది. సో బ్లెమిషెస్ ని కంట్రోల్ చేస్తుంది, రేడియంట్ కంప్లెక్షన్ ఇస్తుంది, స్కిన్ కి నూతన ఉత్తేజాన్ని అనేది మనకి ఇవ్వటం జరుగుతుంది. ఇది కూడా 2997.5 ప్లస్ 100 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. దీనికి కూడా ప్రొవిజనల్ పేటెంట్ అనేది తీసుకోవడం జరిగింది. vivaiglow.com కనుక యాక్సెస్ చేస్తే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది మనకి వచ్చే అవకాశం. ఆల్ అబౌట్ అవర్ ఐగ్లో. నెక్స్ట్ మా వెల్నెస్ బాస్కెట్ లో ఉన్న ప్రొడక్ట్ ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీస్. మనం కనుక చూస్తే స్లిమ్ మనం కనుక చాలా మంది ఏమనుకుంటారంటే వెయిట్ లాస్ ప్రొడక్ట్ అంటారు. నో, ఇట్ ఈస్ అ వెయిట్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్ అకార్డింగ్ టు ద BMI, బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం హైట్ కి తగ్గట్టు వెయిట్ ఉండేట్టుగా చూసే ఈ యొక్క వండర్ఫుల్ ప్రొడక్ట్ ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీస్. ఇందులో కూడా మనకి 4 వేరియంట్స్ ఉంటాయి. సో హెల్తీ వైట్ మేనేజ్మెంట్ సపోర్ట్ ఇందులో మనకి FB3 ఫ్యూజన్ ఫార్ములా అంటాము, అది ఇందులో వాడటం జరిగింది. ఫస్ట్ వన్ ఏంటంటే కొలియస్ ఫోర్స్కలి. సో ఇది వెయిట్ అంటే బరువు తగ్గటానికి ఇది మనకి బాగా పనిచేస్తుంది. తర్వాత సెసేమం ఇండికం అంటే నల్ల నువ్వులు. సో ఇదేంటంటే మొండి కొవ్వు అంటాం, ఆ మొండి కొవ్వును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే సలేషియా రెటిక్యులేటా, ఇది వెయిట్ ని మేనేజ్ చేయడానికి, అలాగే యాంటీ డయాబెటిక్ గా మనకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. సో కాబట్టి ఇదే FB3 ఫ్యూజన్ ఫార్ములా అంటాం. ఈ 3 ఇండివిజువల్ గా ఎంత పవర్ఫుల్ అయినా ఈ మూడింటిని కలిపి FB3 ఫ్యూజన్ ఫార్ములా చేసినప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ అనేది మనకి చాలా వండర్ఫుల్ గా అనేది మనకు ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ హెల్తీ వెయిట్ మేనేజ్మెంట్ సపోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐస్లిమ్. సో ఇందులో 4 వేరియంట్స్ ఉంటాయి. ఈచ్ బార్ వచ్చేసరికి 75 grams ఉంటుంది. మ్యాంగో, ఆరెంజ్, చాక్లెట్ అండ్ వెనీలా. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారో నైట్ డిన్నర్ స్కిప్ చేయాలి. ఈ అరౌండ్ ఈవినింగ్ 6 to 7 మధ్యన ఈ 75 grams బార్ అనేది కన్జ్యూమ్ చేయాలి. కన్జ్యూమ్ చేసి రెస్ట్ లోకి వెళ్ళిపోవాలి. తర్వాత ఏమి కన్జ్యూమ్ చేయకూడదు. మార్నింగ్ లేచినప్పుడు ఒక 30 to 60 minutes ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేస్తూ యాజ్ యూజువల్ బ్రేక్ఫాస్ట్ అనేది మనం మెయింటైన్ చేయాలి. సో ఇలా ఇది వాడుతున్నాం కదా అని మనం చెప్పేసి డైట్ కంట్రోల్ లేకుండా ఉండకూడదు. కంపల్సరీ డైట్ కంట్రోల్లో ఉంచుకుంటూ జంక్ ఫుడ్ తగ్గించుకుంటూ కార్బోహైడ్రేట్ ఇంటేక్, ప్రోటీన్ ఇంటేక్, ఫ్యాట్ కంటెంట్ అనేది తగ్గించుకుంటూ కనుక మనం ఉంటే మినిమం టు మినిమం 2 kgs నుంచి మనము 4 kgs వరకు కూడా న్యాచురల్ గా వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది, ప్రొవైడెడ్ విత్ మనం ఏదైతే చేయాల్సిన విధంగా చేస్తే. సో ఇది వెయిట్ మేనేజ్మెంట్. అలాగే మనకి మంచి కొవ్వుని HDL ని పెంచి LDL ని తగ్గిస్తుంది. మనకి హెల్తీ లిపిడ్ మెయింటెనెన్స్ ఉండేట్టు చేస్తుంది. vivaislim.com కనుక యాక్సెస్ చేస్తే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దీని ప్రైస్ కూడా 2997.5 ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. దీనికి కూడా ప్రొవిజనల్ పేటెంట్ అనేది తీసుకోవడం జరిగింది. సో దీనికి కూడా మనకి ఏదైతే పబ్లికేషన్ ఉంది, ఆ పబ్లికేషన్ కూడా మీరు vivaislim.com కనుక యాక్సెస్ చేస్తే ఈ యొక్క పబ్లికేషన్ గురించి కూడా మనకి ఒక క్లారిటీ వస్తుంది. ద లాస్ట్ ఫైనల్ ప్రొడక్ట్ ఇన్ వెల్నెస్ బాస్కెట్ ఈస్ దట్ ఐడ్వెల్ గమ్మీస్. ఇది మనకి లాస్ట్ ఇయర్ 2023లో లాంచ్ చేయడం జరిగింది. ఈ రోజు చూస్తే ఎక్కువ మంది కూడా సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మానసిక ఆరోగ్యం. సో వాళ్ళ కోసం ఇందులో ఈ యొక్క ఒక బాక్స్ లో ఈ 4 ఉంటాయి. సో జస్ట్ లైక్ ఇటువంటి బాక్స్ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మైండ్ గమ్మీస్ అంటే మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది. సెకండ్ వన్ ఆప్తా అంటే మన కంటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. తర్వాత గట్ అంటే గట్ హెల్త్, చిన్న పేగులు, పెద్ద పేగులు, అలాగే మనకి పొట్ట ఈ ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే హెపతో అంటే లివర్ కేర్, అంటే మనకి హెల్తీ లివర్ రావాలన్నా, హెల్తీ గట్ ఉండాలన్నా, హెల్తీ మైండ్ ఉండాలన్నా, హెల్తీ ఐస్ ఉండాలన్నా ఈ యొక్క ఐడ్వెల్ మైండ్ గమ్మీస్ అనేవి, ఈ ఐడ్వెల్ గమ్మీస్ అనేవి మనం కన్జ్యూమ్ చేయాలి. ప్రైస్ వచ్చేసి 2997.5 ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా 100 రూపీస్. సో దీనికి మనం చూసుకున్నట్టయితే ఉదయం లెగవంగానే ఈ యొక్క మైండ్ గమ్మీస్ అని మనం గనక కన్జ్యూమ్ చేయాలి ఎంటీ స్టమక్ మీద. ప్రతి డబ్బాలో
ఒక 30 ఉంటాయి. ఈచ్ గమ్మీ 4 grams ఉంటుంది. సో ఈ యొక్క మైండ్ గమ్మీస్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి అశ్వగంధ, బ్రాహ్మి అనమాట. ఇంకా అదర్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి. ఇది కనుక మనం కన్జ్యూమ్ చేస్తే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ ఎంటీ స్టమక్ మనకి కార్టిజాల్ లెవెల్స్ ని తగ్గించి మన లెర్నింగ్ కెపాసిటీని పెంచి మనకి కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది పెంచి మనకి బ్రెయిన్ హెల్త్ అనేది మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే ఈ యొక్క ఆప్తా కనుక మనం కన్జ్యూమ్ చేస్తే సో దాని వలన మన కంటి ఆరోగ్యం అనేది మంచిగా అంటే గుడ్ విజన్ అనేది మనకి రావటం అవకాశం ఉంటుంది. తర్వాత గట్, ఇందులో త్రిఫల కానీ లికరైజ్ అలాగే అదర్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ ని ఇందులో వాడటం జరిగింది. ఇది గట్ యొక్క ఆరోగ్యాన్ని మనకి ఏదైతే తిన్నప్పుడు ఏదైతే ఫుడ్ పైప్ ఉందో వేస్ట్ బయటకు వెళ్ళేంత వరకు కూడా మనం గట్ అని అంటాం. ఈ యొక్క గట్ మొత్తం కూడా హెల్తీగా ఉంటుంది. తర్వాత హెపతో అంటే లివర్, సో ఇందులో హరిద్ర, ఆమ్లాకి, గుదుచి, సో ఇట్లాంటి అన్ని కూడా మనకి హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ వాడి యొక్క హెపతో గమ్మీస్ అనేది మనం తయారు చేయడం జరిగింది. ఇది నైట్ మనము బిఫోర్ అంటే అన్ని పనులు అయిపోయి ఇంకా పడుకోబోయే ముందు ఈ యొక్క హెపతో గమ్మీస్ కనుక మనం కన్జ్యూమ్ చేస్తే మన యొక్క లివర్ అనేది డీటాక్సిఫై చేసి లివర్ హెల్త్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో రైట్ నౌ మన యొక్క బాస్కెట్ లో ఉన్న ప్రొడక్ట్స్ ఇవన్నీ. సో ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా అవసరం లేని వాళ్ళు మనకి తెలిసి ఎవరు ఉండరు. చాలా మంది ఏమవుతారంటే సో మీ యొక్క ప్రొడక్ట్ రేంజ్ ఏంటి, ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడెక్కడ వరకు మనం పంపించచ్చు అంటారు. బట్ అవర్ ప్రొడక్ట్స్ హ్యావ్ ఇంటర్నేషనల్ ప్రెసెన్స్. అంటే మనకి యుఎస్ FDA లైసెన్స్ ఉంది, యునైటెడ్ స్టేట్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. ఆ యొక్క లైసెన్స్ ఉండటం వలన స్క్రీన్ మీద కనపడుతున్న కంట్రీస్ తో పాటు దగ్గర దగ్గర 40 దేశాలకి 40కి పైగా దేశాలకి ఈ యొక్క ప్రొడక్ట్స్ అనేవి మనకి వెళ్తా ఉన్నాయి. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ఫస్ట్ పార్ట్ హెల్త్. అంటే సో మనం చూసాము కాస్ట్ ఆఫ్ లివింగ్ ఓవర్ ద డికేడ్స్ ఎలా ఉన్నాయో మనం చూసాము. ఆ తర్వాత ఎంటర్ప్రెన్యూర్షిప్ యొక్క ఇంపార్టెన్స్ చూసాము. ఆ తర్వాత మనకి ఇండస్ వీవా యొక్క ఎంటర్ప్రెన్యూర్ అయితే ఏంటని చూసి తర్వాత ఇండస్ వీవా యొక్క ఎంటర్ప్రెన్యూర్ ఆపర్చునిటీలో ఆ 3 ఒకట్ల సినర్జీ గురించి చూసాము. ఆ తర్వాత కంపెనీ ప్రొఫైల్ చూసాము. ఆ తర్వాత మనకి ఏదైతే హెల్త్ క్రైసిస్ ఉందో చూసాము. ఆ తర్వాత ఇండస్ వీవా ప్రొడక్ట్స్ చూసాము. నౌ మనం కనుక చూస్తే నౌ ద సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, హౌ టు స్టార్ట్ వీవా జర్నీ విత్ నో ఇన్వెస్ట్మెంట్. సో మనం వీవా రీటైలర్ గా ఎన్రోల్ అవ్వాలి. మన KYTS అంటాము, అంటే KYC అంటాము, అది ఇచ్చి సో ఇక్కడ మనం ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకు R&D కానీ ప్రొడక్షన్ కానీ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎందుకంటే ఆల్రెడీ కంపెనీ హ్యాస్ డన్ దట్, రైట్? సో ఇక్కడ 3D సపోర్ట్ ఉంటుంది. ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో ఆయన్ని స్పాన్సర్ అంటాము, ఆయన నుంచి మీకు సపోర్ట్ ఉంటుంది. ఇండస్ వీవా కంపెనీ నుంచి మీకు ప్రొడక్ట్స్ వస్తాయి, అలాగే మీకు ఇన్సెంటివ్ వస్తుంది. అలాగే వైబ్రెంట్ వీవా ఎడ్యుకేషన్ సిస్టమ్, ఈ బిజినెస్ ఎలా చేయాలి ఎలా చేయకూడదు అనేది మనకు ఐడియా లేదు కాబట్టి సో వైబ్రెంట్ వీవా ఎడ్యుకేషన్ సిస్టమ్ మనందరికీ కూడా ఈ యొక్క ఎడ్యుకేషన్ ఇస్తుంది. అలాగే సో ఫస్ట్ స్టెప్ ఇన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఈజ్ సెల్లింగ్. ఇందాక మనం ఏం చెప్తున్నాం, ఎంటర్ప్రెన్యూర్షిప్ ఈజ్ ద బెస్ట్ కెరియర్. సో ఆ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది మనం అండర్టేక్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి, సెల్లింగ్ ఆర్ రీటైలింగ్. సో మిస్టర్ ధీరుభాయ్ అంబానీ ఏం చెప్పారంటే, బీ ఎ గుడ్ సేల్స్ మ్యాన్, ఈవెన్చువల్లీ యూ విల్ బికమ్ ఏ గుడ్ బిజినెస్ మ్యాన్. సో మనం గనక మంచి సేల్స్ మెన్ అయితే మనం మంచి బిజినెస్ మెన్ అయ్యే అవకాశం ఉంటుందని. చాలా మందికి కూడా సెల్లింగ్ అంటే ఒక మంచి సదభిప్రాయం ఉండదు, కానీ సెల్లింగ్ ఈజ్ ఎ నోబుల్ యాక్ట్, అది ఒక పవిత్రమైన కార్యం. సో చాలా మంది ఏమంటారంటే సెల్లింగ్ అంటే మన మీద చీట్ చేయాలి, అవతల వాళ్ళకి మాయ మాటలు చెప్పాలంటారు. నో నీడ్. ఎందుకంటే ఇన్నాళ్ళు ఈ యొక్క 2-3 years లో నేను ఎప్పుడు కూడా మాయ మాటలు చెప్పాల్సిన అవసరం రాలేదు, నేను చెప్పను కూడా. సో సెల్లింగ్ ఈజ్ నాట్ బెగ్గింగ్, ఎవరిని కూడా బతిలాడుకోవాల్సిన అవసరం లేదు, ఇప్పటి వరకు బతిలాడలేదు కూడా. సో సేల్స్ డిపార్ట్మెంట్ ఈజ్ ద ఓన్లీ డిపార్ట్మెంట్ రెవెన్యూ జనరేట్ చేసేది. సో కాబట్టి వాళ్ళకి బాగా ఇంపార్టెన్స్ ఉంటుంది, ఎక్కువగా రెస్పెక్ట్ కూడా ఉంటుంది. బట్ వాట్ డు వి డూ హియర్, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇన్ఫర్మేటివ్ సెల్లింగ్. అవతల వ్యక్తి నీడ్ కి తగ్గట్టుగా రైట్ ప్రొడక్ట్ ని, రైట్ సొల్యూషన్ ని మనం రికమెండ్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ వాట్ కాల్డ్ ఇన్ఫర్మేటివ్ ఆర్ ఇంటెలిజెంట్ సెల్లింగ్. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్, రైట్? సో నెక్స్ట్, ఐడెంటిఫై యూ కస్టమర్. సార్ సెల్లింగ్ అంటే నాకు భయం పోయింది సార్, బట్ వాట్ టు డూ, హౌ డు ఐ రీటైల్ అంటే ఫస్ట్ మీరు మీ కస్టమర్స్ ని ఐడెంటిఫై చేయాలి. ఎలా చేయాలి అంటే మన క్లోజ్ సర్కిల్, అంటే ఉదయం లెగిస్తే ఎవరితోటి మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తామో ఆ సర్కిల్లోంచి మన ప్రొడక్ట్స్ తగ్గట్టు ఎవరికైతే బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ కావాలంటే ఐ కాఫీ, కార్డియాక్ హార్ట్ వెల్నెస్ కావాలంటే ఐ పల్స్, వెయిట్ మేనేజ్మెంట్ అంటే ఐ స్లిమ్, ఉమెన్ హెల్త్ అంటే ఐ కేర్,
స్కిన్ హెల్త్ అంటే ఐ గ్లో, అలాగే వైటల్ ఆర్గాన్ సపోర్ట్ అంటే మనం ఐ డ్వెల్. సో ఈ విధంగా వాళ్ళ పేర్లు రాసి మనకి బాగా క్లోజ్ సర్కిల్ అంటే వాళ్ళకున్న హెల్త్ కండిషన్స్ మనకి తెలుస్తాయి కాబట్టి వాళ్ళకి ఏ ప్రొడక్ట్స్ ఇవ్వాలో మనం ఇక్కడ రాసుకోవటం జరుగుతుంది. సో రాసుకోగానే ఏం చేయాలి, సెల్ అండ్ ఎన్ అంటే సో వాళ్ళు మన దగ్గర ఉంటే వాళ్ళు మనం కలిసి ఆ యొక్క ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని కొనమని డిమాండ్ చేస్తాం. అదే కొద్దిగా దూరంగా ఉన్న వాళ్ళకైతే మనము వాట్సాప్ లో ఆ ప్రొడక్ట్ కి సంబంధించిన ప్రతి ప్రొడక్ట్ కి సంబంధించిన షార్ట్ వీడియో ఉంటది, అది మనం పంపిస్తాము. వాళ్ళు కనుక వాట్సాప్ లో చూసిన తర్వాత ఫాలో కాల్ చేసి వాళ్ళని ఆ ప్రొడక్ట్ బై చేయమని చెప్పి మనం డిమాండ్ చేస్తాము. సో మనకి ఏదైతే వివా రీటైలర్ గా ఎన్రోల్ అయినప్పుడు ఈ కామర్స్ స్టోర్ లింక్ అనేది మనకు ఉంటుంది, ప్రతి ఒక్కరికి అది యూనిక్. అందులోంచి కాపీ చేసి వాళ్ళకి వాట్సాప్ లో పంపిస్తాము. సో ఆటోమేటిక్ గా వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేస్తే ప్రొడక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఒక్కొక్క ప్రొడక్ట్ కి 500 రూపీస్ రీటైల్ రెవెన్యూ అనేది మన బ్యాంక్ అకౌంట్ లోకి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మన యొక్క సేల్స్ అనేది ఆర్గనైజ్ చేసుకోవాలి. సో ఎట్లా మనం జనరల్ గా 4 వీక్స్ అని చెప్తారు కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 2 days లో 1 week లోనే చేసేస్తారు, డిపెండింగ్ అపాన్ దేర్ ప్యాషన్ అండ్ కమిట్మెంట్. సో ఎలా అయితే ఇందాక క్లోజ్ హార్ట్ సర్కిల్ అని చెప్పాము, ఈ ఫస్ట్ వీక్ లో లీస్ట్ పాసిబిలిటీ ఇది. ఫస్ట్ వీక్ లో చూస్తే నైబర్ కి మనం ఏమి ఇచ్చాము, ఐ డ్వెల్ ఐ కాఫీ ఇచ్చాము. అలాగే మనం కనుక చూస్తే ఫ్రెండ్ కి ఐ గ్లో ఇచ్చాము. వీక్ 2 లో ఆంటీకి ఐ కేర్ ఇచ్చాము. వీక్ 3 లో కజిన్ కి మనము ఈ యొక్క ఐ స్లిమ్ ఇచ్చాము. కొలీగ్ కి ఐ కాఫీ ఇచ్చాము. వీక్ 4 లో అంకుల్కి ఈ యొక్క ఐ పల్స్ ఇవ్వటం జరిగింది. ఈ విధంగా ఇది వీక్లీ బిజినెస్. మనకి సాటర్డేతో స్టార్ట్ అయ్యి ఫ్రైడేతో ఎండ్ అవుతుంది. ప్రతి ప్రొడక్ట్ కూడా కంపెనీ 25 పాయింట్స్ అని ఇవ్వటం జరిగింది. సో అంటే మనం ఇది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకి ప్రతి ఇన్వాయిస్ కి 2 ప్రొడక్ట్స్ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారు. ఒకవేళ మనం ఎక్కువ అమ్మినా కానీ రీటైల్ రెవెన్యూ వస్తుంది. ర్యాంక్ కోసం అయితే మాత్రము ప్రతి ఇన్వాయిస్ మీద 2 ప్రొడక్ట్స్ మాత్రమే క్యాలిక్యులేషన్ జరుగుతుంది. సో బిల్డ్ నెట్వర్క్ అండ్ ఎర్న్ మోర్. మనం ఎప్పుడైతే నెట్వర్క్ ని బిల్డ్ చేసే కొద్దీ ఎక్కువగా ఇన్కమ్ ఎర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఏమవ్వాలి, వివా బిజినెస్ ఓనర్ గా అప్గ్రేడ్ అవ్వాలి. ఎక్కడి నుంచి, వివా రీటైలర్ నుంచి. వివా రీటైలర్ నుంచి వివా బిజినెస్ ఓనర్ గా అప్గ్రేడ్ అవ్వాలి. ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ స్టార్ట్ చేయాలి. హౌ డు వి స్టార్ట్ ద డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అంటే వివా రీటైలర్స్ ని ఎన్రోల్ చేయాలి. సో వివా రీటైలర్స్ చేత ఏం చేపించాలి, అగైన్ మనం ఎలా అయితే 12 ప్రొడక్ట్స్ రీటైల్ చేసామో అతని హాట్ సర్కిల్ లో కూడా అదే మనం చేపించాలి. సో దట్ ఈస్ వాట్ వీ డు. అందుకే మనకి ఎందుకు జీనాలజీ 12 ప్రొడక్ట్స్ రీటైల్ చేశాక ఓపెన్ చేస్తుందంటే దీని వల్లనే. ఫస్ట్ నేను రీటైల్ చేయటం నేర్చుకొని నా పైన ఉన్న వాళ్ళ సహాయంతో వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్ తోటి సేమ్ నేను రిక్రూట్ చేసిన విఆర్స్ కూడా అదే టీచ్ చేస్తూ ఉన్నాను కాబట్టి. సో దిస్ ఈస్ హౌ వి బిల్డ్ నెట్వర్క్. సో అలాగే వాళ్ళందరినీ కూడా స్టార్ చేయడానికి హెల్ప్ చేసి ఆ విధంగా నెట్వర్క్ అనేది ఎక్స్పాన్షన్ అవుతూ ఉంటుంది. ఆ నెట్వర్క్ లో జరిగే టర్న్ ఓవర్ ని బట్టి మనకి ఇన్కమ్ అనేది రావటం జరుగుతుంది, ఆ యొక్క నెట్వర్క్ పర్ఫార్మెన్స్ ని బట్టి. సో మనకి ఇది లేటెస్ట్ ఎడిషన్ ఏంటి అంటే మనకి కొత్తగా చెప్పింది ఏంటి కంపెనీ అంటే ఎవరైతే 21st సెంచరీలో బోర్న్ అయిన వాళ్ళు అంటే రెగ్యులర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 21st సెంచరీలో పుట్టిన వాళ్ళు కనుక మన బిజినెస్ చేయాలంటే 25 PV రీటైల్ చేస్తే చాలు. అంటే వాళ్ళు 12 ప్రొడక్ట్స్ రీటైల్ చేయాల్సిన అవసరం లేదు. 25 PV రీటైల్ చేస్తే వాళ్ళకి జీనాలజీ ఓపెన్ అవుతుంది. వాళ్ళకి స్టార్ ర్యాంక్ అవసరం లేదు. 12 ప్రొడక్ట్లు రీటైల్ చేశాకే జీనాలజీ ఓపెన్ అవుతుందని. సో కాబట్టి దీని గురించి మనకి షార్ట్లీ కంపెనీ నుంచి సర్క్యులర్స్ కూడా వస్తాయి. బట్ మనం వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ యొక్క ఐడి కార్డు ఇవన్నీ కూడా మనం తీసుకొని కంపెనీకి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఈ 21st సెంచరీలో పుట్టిన వాళ్ళకి 25 PV రీటైల్ చేసిన వాళ్ళకి జీనాలజీ అనేది ఓపెన్ అవుతుంది. సో మనకి నిర్మలా సీతారామన్ అవర్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, సెంట్రల్ మినిస్టర్, ఆవిడ ఏం ప్రపోజ్ చేశారంటే బడ్జెట్ లో 4.1 కోట్ల మందికి ఎంప్లాయ్మెంట్ అనేది ఈ ప్లాన్ చేశారు. అలాగే 20 లక్షల మందికి స్కిల్లింగ్ అంటే ఏంటంటే వాళ్ళకి ఆ స్కిల్స్ నైపుణ్యము పెంచేట్టుగా ట్రైనింగ్ ఇవ్వటం అనమాట.
సో ఇవన్నీ చూసారు కాబట్టి సో అందులో భాగంగా ఇండస్ వివా కూడా ఏం చేసిందంటే ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో యంగ్ బ్లడ్ యంగ్ జనరేషన్స్ వీళ్ళందరికీ కూడా ఈ విధమైన అవకాశం ఇవ్వటం జరిగింది. సో ఎర్న్ ఫ్రమ్ సేల్స్ అంటే మనం కనుక ఓన్ సర్కిల్లో రీటైల్ చేస్తే మనకి 20% అనేది రీటైల్ రెవెన్యూ వస్తుంది. అలాగే ఏదైతే నెట్వర్క్ ఉందో దాని మీద 5 to 10% వరకు మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో నేను ఇందాకే చెప్పాను ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మోడల్ 1903 నుంచి వచ్చింది ఆల్ ఓవర్ ద వరల్డ్. మన ఇండియాలో వచ్చేసరికి 2016 కొన్ని గైడ్ లైన్స్ వచ్చి అప్పుడు దీన్ని అన్ని మేజర్ యూనివర్సిటీస్ లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో కాబట్టి అన్ని మేజర్ మహాత్మా గాంధీ అన్నా యూనివర్సిటీ ఇట్లాంటి యూనివర్సిటీస్ అన్నిట్లో కూడా దీన్ని ఒక కోర్స్ లాగా ఒక సబ్జెక్ట్ లాగా ఒక టాపిక్ లాగా చేయటం జరిగింది. సో మనకి రివార్డ్స్ ఉంటాయి. ఫాస్ట్ ట్రాక్ యువర్ ర్యాంక్ అండ్ సెలబ్రేట్ విత్ రివార్డ్స్. సో ఎప్పుడైతే ర్యాంక్ ను ఫాస్ట్ ట్రాక్ లో కనుక అచీవ్ చేస్తే కొన్ని రివార్డ్స్ అనేది కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతుంది. స్టార్ 500 ర్యాంక్ అంటే మనకి సెకండ్ ర్యాంక్ స్టార్ 250 స్టార్ అయిన తర్వాత థర్డ్ స్టార్ 500 ఆ ర్యాంక్ మనం హిట్ చేసిన తర్వాత మనకి 5 lakhs యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది బీబీకి వస్తుంది. తర్వాత స్టార్ 1000 ర్యాంక్ అంటే ఎప్పుడైతే మనకి బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 1 lakh రూపీస్ సెండ్ చేసి లెఫ్ట్ ఒక స్టార్ 500 రైట్ ఒక స్టార్ 500 ఉంటే 3 days రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఒక 5 star ప్రాపర్టీ బెంగళూరులో అనేది మనకి జరగటం జరుగుతుంది, కండక్ట్ చేయటం. ఆ తర్వాత కనుక మనం చూసినట్టయితే రూబీ ర్యాంక్ అంటే స్టార్ 1000 అయిన దగ్గర నుంచి 20 వారాల లోపల రూబీ కనుక అచీవ్ అయితే థాయిలాండ్ ట్రిప్ ఉంటుంది మనకి. సో విత్ కోఅప్లికెంట్ కూడా ఫ్రీ ఉంటది అప్లికెంట్ కోఅప్లికెంట్ కి. సో దిస్ ఈస్ అబౌట్ రూబీ ర్యాంక్. ఆ తర్వాత పర్ల్ ర్యాంక్ మలేషియా రూబీ అయిన దగ్గర నుంచి 33 weeks లో గనక మనము ఈ యొక్క పర్ల్ ర్యాంక్ అచీవ్ అయితే మనకి విత్ కోఅప్లికెంట్ తోటి మలేషియా అప్లై అవ్వచ్చు. ఆ తర్వాత పర్ల్ ర్యాంక్ అచీవ్ చేసిన దగ్గర నుంచి 50 weeks లోపల గనక ఎమరాల్డ్ గనక హిట్ చేస్తే ఆటోమేటిక్ గా ఉజ్బెకిస్తాన్ ఫ్లై అవ్వచ్చు. ఆ తర్వాత మనకి ఎమరాల్డ్ ర్యాంక్ హిట్ చేసిన తర్వాత 60 weeks లో గనక సఫైర్ హిట్ చేస్తే ర్యాంక్ అప్పుడు దుబాయ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సఫైర్ అయిన తర్వాత 66 weeks లో కనుక ఈ ఎగ్జిక్యూటివ్ డైమండ్ కనుక అయితే సింగపూర్ మనకి స్టార్ క్రూజ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో గ్రీన్ ప్లానెట్ ఫర్ ద రైట్ కాజ్ గివింగ్ బ్యాక్ టు ద నేచర్. ప్రతిదీ కూడా మనము నేచర్ నుంచి చెట్ల నుంచి తీసుకుంటాం కాబట్టి ప్రతి ప్రొడక్ట్ లో కూడా ఈ యొక్క గ్రీన్ ప్లానెట్ అని చెప్పేసి మనకి కొన్ని సీడ్స్ ఇవ్వడం జరిగింది. అవి కనుక మనకి ప్లేస్ ఉంటే సో చేసుకోవచ్చు. అలాగే గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. సో ఇండస్ వివా ఏదైతే ఇందాక మనం చూసాము ఎవర్ వివా టవర్ అందులో ఫస్ట్ ఫ్లోర్ లో ఎంటైర్లీ డెడికేటెడ్ టు ఇండస్ వివా ఎర్లీ లెర్నింగ్ సెంటర్ నాన్ ప్రాఫిట్ ఇనిషియేటివ్ తోటి ఇండస్ వివా ట్రస్ట్ ద్వారా. అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ వాళ్ళు మనలాగా మాట్లాడలేరు, మనలాగా ఆలోచించలేరు, మనలాగా నడవలేరు. సో ఇటువంటి వాళ్ళ కోసం డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ కోసం ఇండస్ వివా ఒక నాన్ ప్రాఫిట్ ఇనిషియేటివ్ తోటి ఈ యొక్క స్కూల్ అనేది కండక్ట్ చేసింది. హియర్ ఇస్ ద రైట్ కెరియర్. సో ఇండస్ వివా ఇస్ కెరియర్ చాయిస్. పార్ట్ టైం ఫుల్ టైం చేయొచ్చు. చాలా మంది పార్ట్ టైం స్టార్ట్ చేసి ఫుల్ టైం చేస్తారు. దేర్ ఆర్ 16 ర్యాంక్స్ ఉంటాయి. ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో ఆ తర్వాత ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తారు అబౌట్ కాంపన్సేషన్ ప్లాన్. ఫస్ట్ ర్యాంక్ ఈ స్టార్. సో విఆర్ గా ఉన్న మనము స్టార్ ర్యాంక్ అయిన తర్వాత వివా బిజినెస్ ఓనర్ అనేది అవుతాం. ఇప్పుడు కనుక చూస్తే సక్సెస్ స్టోరీస్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇండస్ వివా ద్వారా కరోర్పతీస్ ఎంతమంది ఉన్నారంటే 30 ఏప్రిల్ నాటికి ఇది 88 వాని రైట్ నౌ ఇట్ ఈస్ 90 మంది. యాజ్ ఆన్ టుడే 90 మంది కరోర్పతీస్ గా ఉన్నారంటే 1 కోటి నుంచి 17 కోట్ల పైన ఎర్న్ చేసిన వాళ్ళు వీళ్ళందరికీ 90 మంది. సో అలాగే మనం చూసుకున్నట్టయితే ఇండస్ వివా ఈస్ కమిటెడ్ టు క్రియేట్ 1000 కరోర్పతీస్ బై 2030. 2030 కల్లా 1000 మందిని తయారు చేయాలని ఇప్పటికీ 90 మంది అయ్యారు. సో కాబట్టి ఇంకా 910 మందికి అవకాశం ఉంది. ఈ రోజున మీరు డెసిషన్ తీసుకున్నా కానీ సో మీకు అవకాశం ఉంటుంది. ఆర్ యు రెడీ టు బి వన్ అమాంగ్ దెమ్? ఇన్ మూమెంట్స్ ఆఫ్ డెసిషన్ యువర్ డెస్టినీ షేప్డ్ అకార్డింగ్ టు ఆంథోనీ రాబిన్స్. సో మనం కనుక చూసుకున్నట్టయితే 1000 days లో 10 lakhs ఎర్న్ చేసి అంటే ఎప్పుడైతే 1000 days పాటు ఒక కమిట్మెంట్ తోటి వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్ చెప్పినట్టు కనుక మనం ఫాలో అయితే ఈ 1000 days అయిపోయే లోపల
నెలకి 10 లక్షల వరకు ఎర్న్ చేసే ఒక అద్భుతమైన అవకాశాన్ని మనకి ఇస్తుంది. సో ఎలా చేయాలి? నాట్ ఇన్ అవర్ ఓన్ వే, త్రూ ద వైబ్రెంట్ వివా వే. అండర్లైన్ చేసుకోండి. సో మన ఓన్ వేలో కాదు, వైబ్రెంట్ వివా వేలో చేసినప్పుడు మాత్రమే మనకి యొక్క అవకాశం ఇస్తుంది. సో హియర్ స్టార్ట్ యువర్ బ్రాండ్ న్యూ కెరియర్. సో ఈ యొక్క కేవైసి ఇచ్చి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఫస్ట్ ఆర్డర్ అనేది ప్లేస్ చేయాలి. సో ఇందాక నేను చెప్పాను థర్డ్ ర్యాంక్ స్టార్ 500. సో ఎవరైతే అంటే ఫస్ట్ స్టార్ అవ్వాలంటే 12 ప్రొడక్ట్స్ రీటైల్ చేయాలని చెప్పాము. ఆ తర్వాత స్టార్ టు 50 అవ్వాలంటే 600 పీవీ అంటే మనకి 24 ప్రొడక్ట్స్ రీటైల్ చేయాలి. తర్వాత స్టార్ 500 అవ్వాలంటే 5 పీపుల్ ని స్పాన్సర్ చేసి వాళ్ళని స్టార్ చేయాలి. సో ఈ ప్రొసీజర్ మొత్తం 1+5 వీక్స్ లో గనక కంప్లీట్ చేస్తే 1+5 6 వీక్స్ లోపల మీకు ఇన్కమ్ వచ్చేసరికి 45,000 రూపాయల వరకు వస్తుంది. నాట్ ఓన్లీ దట్, యూ విల్ హ్యావ్ ఎ ఛాన్స్ టు ఫ్లై అబ్రాడ్ అంటే విదేశాలకు ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యే అవకాశం వస్తుంది. బట్ నాట్ ఓన్లీ దట్, ఎవరైతే మీరు 5 పీపుల్ ని రిక్రూట్ చేశారో ఆ 5 పీపుల్ ని మనం సిస్టమ్ కి కనెక్ట్ చేయటం ద్వారా డూప్లికేషన్ అనేది స్టార్ట్ అయ్యి మీ యొక్క బిజినెస్ కి మూమెంటం కూడా రావడం జరుగుతుంది. ఒక 6 వీక్స్ గనక మనస వాచ కర్మన మనము దీని మీద గనక దృష్టి పెట్టి 6 వీక్స్ లో కనుక స్టార్ 500 ర్యాంక్ కనుక అచీవ్ అయితే 45,000 రూపాయల ఇన్కమ్ తో పాటు ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ట్రిప్ థాయిలాండ్ తో పాటు మనకి బిజినెస్ లో మూమెంటం రావడానికి అవకాశం. సచ్ ఏ వండర్ఫుల్ గుడ్ బిగినింగ్ ఈస్ ఆఫ్టన్. ఇది నేను ఉన్నప్పుడు అప్పుడు ఇంతకు ముందు స్టార్ 500 అయినప్పుడు సింప్లీగా కంపెనీ 2,500 రూపీస్ ఒక బోనస్ గా ఇచ్చేది. బట్ చూడండి, నా యూ గైస్ ఆర్ వెరీ లక్కీ. ఎవరైతే ఇప్పుడు కొత్తగా బిజినెస్ లోకి వచ్చే పీపుల్ అందరు కూడా వెరీ లక్కీ. సో దట్ ఈస్ టూర్ దే థాయ్. సో లైక్ అండ్ ఫాలో, మాకి ఫేస్బుక్ పేజ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉంది. సో దాన్ని కనుక మీరు యాక్సెస్ చేసి లైక్ చేస్తే ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఆల్ దీస్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, దిస్ ఎంటైర్ వివా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఈజ్ బ్రాట్ టు అస్ బై వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చిన టుడేస్ వండర్ఫుల్ మాస్టర్ ఆఫ్ సెరమనీ మిస్టర్ వెంకటేష్ రెడ్డి సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. డియర్ ఫ్రెండ్స్, విన్నారు కదా, మనమందరం కూడా హార్ట్ఫుల్గా సార్కి మన అప్రిషియేషన్స్ అనేది ఇద్దాము, ఫిజికల్గా డిజిటల్గా. గ్రేట్ సార్. మరొక మాట ఏంటిది అని అంటే, మనకు ఏదైతే ఫస్ట్ స్లైడ్ ఉన్నదో బియాండ్ 21st సెంచరీ బిజినెస్, దాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా మన కంపెనీ ఇనిషియేషన్ తీసుకొని ఒక వండర్ఫుల్ రికగ్నైజేషన్, అంటే ఇప్పుడున్న యూత్కి కూడా ఈ యొక్క బిజినెస్ అవసరము, దానికి గురించి మనము చెప్పాలి. ఎన్ని రోజులు చెప్పడానికి అవకాశం లేదు, బట్ దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేసింది అని అంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ఆన్సర్ సార్ అండ్ సిఇఓ సార్ గారికి. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన కొత్తగా బిజినెస్ ఎవరైతే విన్నారో వాళ్ళకి ఖచ్చితంగా అర్థమై ఉంటుంది ఈ యొక్క బిజినెస్ స్టాండర్డ్స్ ఏంటిది, ఫ్యూచర్ ఏంటిది అనేది కూడా ఖచ్చితంగా ఆలోచించాలి మీరు. బట్ దీనికి తోడు మనం ఒక వండర్ఫుల్ పర్సన్ని ఇన్వైట్ చేసుకుందాము. ఎవరు అంటే తను వచ్చేసి మామూలుగా ఎంటర్ప్రెన్యూర్, ఎవరికి ఆపర్చునిటీ ఇవ్వలేని ఒక బిజినెస్, ఒక హోటల్ నడిపించే వ్యక్తి మాచర్ల నుండి. బట్ ఈ యొక్క బిజినెస్ వాల్యూ తెలుసుకొని, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దాని నుండి వచ్చిన రిజల్ట్ని కూడా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక కంకణం కట్టుకొని దాన్ని ఒక సైడ్ బిజినెస్ చేసి దీన్ని మెయిన్ బిజినెస్గా చూస్ చేసుకొని అనతి కాలంలో ఇండస్ వివా చరిత్రలోనే ఏదైతే ఒక 8 వీక్స్ ఇవ్వడం జరిగిందో టైం, దాంట్లో ఏపీఎన్ తెలంగాణలో కూడా వన్ అండ్ ఓన్లీ సైదులు గారు, తను స్టార్ 500 ర్యాంక్ని, అంటే ఫస్ట్ ఏదైతే 12 ప్రొడక్ట్స్ని కంప్లీట్ చేసుకొని దాని ద్వారా ఒక 5గురికి ఈ యొక్క వండర్ఫుల్ బిజినెస్లో ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళని కూడా స్టార్లను క్రియేట్ చేసి తను ఒక థాయిలాండ్ అచీవర్ అయి కూడా అందరికీ కూడా ఒక రోల్ మోడల్గా నిలవడం జరిగింది. తనని ఇన్వైట్ చేసుకొని తన యొక్క సక్సెస్ జర్నీని
తను వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని తీసుకుందాము. సార్ హార్ట్లీ వెల్కమ్ సార్. జూమ్ రూమ్ ఈజ్ యువర్స్. సైదుల్ గారు ఫ్రమ్ మాచర్ల. Thank you, sir. Thank you so much. Okay, all of you, good evening. My name is SK Saidudu. మాది పల్నాడు జిల్లా మాచర్ల. యాక్చువల్గా సార్ చెప్పినట్టు అది ఒక చిన్న హోటలు. అది ఎలా అంటే ఓన్లీ నా ఫ్యామిలీకి సరిపోయే విధంగా ఇన్కమ్ వచ్చి ఒక చిన్న హోటల్ రన్ చేసుకుంటుండేవాడిని. యాక్చువల్గా ఏంటంటే మా డాక్టర్ గారు శివరావు గారు మా మిస్సెస్ గారికి మైగ్రేన్ హెడేక్ ప్రాబ్లం ఉంటే ఐపల్స్ ఇచ్చారు. విత్ ఇన్ 2 బాటిల్స్ లోనే కంప్లీట్ గా క్లియర్ అయ్యి దాని నుంచి రికవరీ అయ్యి ఇట్లా సేమ్ మా మిస్సెస్ వాళ్ళ మేనత్త గారికి షుగర్ ప్రాబ్లం అండి. ఆమెకు వచ్చేసి ఒక 9 ఇయర్స్ నుంచి అరికాల మంటలు, మోకాలు నొప్పులు, బాగా డల్లుగా ఉండేది. కరెక్ట్ గా మన ఐ కాఫీ ఒక 10 days వాడిన తర్వాత మళ్ళీ ఆమె ఫోన్ చేసి, ఇంతకుముందు నేను మెడిసిన్ వాడుతున్నప్పుడు లేని యొక్క బెనిఫిట్స్ అనేవి నాకు ఈ కాళ్ళ మంటలు అయితేనేమి, నొప్పులు అయితేమి బాగా రికవరీ అయ్యాయండి. మీ యొక్క కాఫీ బాగా పనిచేసిందని చెప్పి ఆమె ఫోన్ చేసి మరీ చెప్పారు. అప్పుడు అసలు ఇది విషయం ఏంటని చెప్పేసి అని తెలుసుకుంటే అప్పుడు డాక్టర్ శివరావు గారు ఇట్లా విలేజ్ లో చాలా మందికి యూజ్ చేపిస్తున్నాము, ఇదేనేది ఒక న్యాచురల్ ప్రొడక్ట్, సో ఇది వర్క్ ఎలా ఉంటుందో దానిలో సిస్టమ్ కూడా అలాగే ఉంటుందని చెప్పని అప్పుడు బిజినెస్ ప్లాన్ గురించి మాకు చెప్పారు. అసలుగా నేను లాగిన్ అయిన ఒక 1 week ఈ థాయిలాండ్ అనౌన్స్మెంట్ జరిగింది. సో అప్పుడు దాన్ని ఇన్స్పైర్ గా చేసి, సో ప్రొడక్ట్ లో ఇంత దమ్మున్నప్పుడు మన యొక్క స్కిల్ ని ఉపయోగించి మన కెరీర్ కు ఉపయోగపడేదిగా ఇది, సరే దీని సంగతి ఏదో చూద్దాంలే అని చెప్పని కరెక్ట్ గా నేను ప్లాన్ చేసింది ఒకటేనండి. అప్పుడు మనకి ఇలాంటి బిజినెస్ మనం చేయాలి అంటే ఏంటంటే కొంచెం టైం అనేది ఎక్కువగా స్పెండ్ చేయాలి, నాకు అర్థమైంది. సో మనం ఏంటంటే డైలీ ఒక 4 to 5 ప్రజెంటేషన్ ఇవ్వగలిగితే 100% మనం అచీవ్ చేయగలం అని చెప్పని ఒక ప్లాన్ తోటి మా అప్లైనర్ శివరావు గారు అండ్ ఉమా సార్ గారు చెప్పిన దాని యొక్క ప్లాన్ తోటి ఇంప్లిమెంటేషన్ చేశాను. కరెక్ట్గా నేను 1+4 weeks అండి, 5 weeks కాదు, 1+4 weeks లోనే నా యొక్క స్టార్ 250 ప్లస్ ఒక 5 stars ని క్రియేట్ చేసి దాన్ని అచీవ్మెంట్ చేయడం జరిగింది. సో నా అచీవ్మెంట్ కి సపోర్ట్ చేసిన శివరావు గారికి, అలాగే ఉమా సార్ గారికి, ప్లస్ మనందరికీ సపోర్ట్ చేస్తున్న మన బ్లాక్ డైమండ్ అంబాసిడర్ అర్చనా సందీప్ రెడ్డి సార్ గారికి, సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ సందర్భంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇప్పుడున్న ఎంటర్ప్రినర్స్ అందరికీ నా చిన్న సజెషన్ ఏంటంటే, మీరు పార్ట్ టైం చేసినా ఫుల్ టైం చేసినా ఆ చేసే టైం వరకు మీరు దాన్ని కాన్సన్ట్రేషన్ తోటి మనం ఎంత టైం దానికి చేయగలుగుతున్నాం అనేది ఒక్కటే మీరు దాన్ని ప్లాన్ చేసుకోండి. 2 hours చేసినా కానీ ఆ 2 hours కాన్ఫిడెంట్ గా దానికోసమే చెయ్యండి. ఎందుకంటే ఈ సిస్టమ్ లో ఒకటేనండి, మనకి చాలా మంది చెప్పేది ఏంటంటే మీట్ మోర్ పీపుల్స్, అది 100% అది రియల్ అనమాట. మాక్సిమం మనకున్న దాని ప్రకారం అంటే డైలీ మరి 4 presentation మనం ఒక్కలమే చేస్తామండి అంటే, నేను ఇనిషియల్ గా చేసింది నా 5 stars వచ్చే వరకు నేను చేశాను. ఆ తర్వాత 5 stars నుంచి తలా ఒక 2 ప్రెజెంటేషన్లు వేసుకున్నా గానీ ఆటోమేటిక్ గా 7 to 8 మన టీం ద్వారా వచ్చేది. అంటే దీంట్లో మన సిస్టమ్ ఉన్న గొప్పతనం అదేనండి. జస్ట్ మనకి ఒక 4-5 డిస్ట్రిబ్యూటర్లు వచ్చే వరకే మనం దాన్ని ప్లాన్ చేయాలి. ఆటోమేటిక్ ఏంటంటే వాళ్ళని మనం ఫాలోఅప్ చేసామనుకోండి, డైలీ 5 to 6 presentation అనేది పెద్ద మ్యాటర్ కాదండి. సో అతి తక్కువ టైంలో నేను ఇంకొక మాక్సిమం ఒక 3-4 weeks లో స్టార్ 1000 కూడా నాకు కంప్లీట్ అయిపోతుందండి. ఎందుకంటే నేను అలాగే ప్లాన్, రేపటి రోజు ప్రెజెంటేషన్ ఈ రోజే నేను మా ఉన్న డిస్ట్రిబ్యూటర్లు అందరినీ ఆ రోజు ఈవినింగే నేను ఫోన్ చేసి, మీకు రేపు ఎటు ఉంది, మీ యొక్క ఫీల్డ్ గురించి మాకు చెప్పండి, ఎటుంటే మీకు ప్లాన్, దాని ప్రకారం మేము ప్లాన్ చేసుకుంటామని చెప్పని నేను, శివరావు గారు, మా సార్ ఉమా సార్ గారు మేము ప్లాన్ చేసుకొని దాని ప్రకారమే మూవ్ అవుతున్నాం. సో ఫ్రెండ్స్ మీకు చెప్పేది ఒకటే అండి, 1 day ముందు మీరు యొక్క ప్రోగ్రామ్ ని సెట్ చేసుకోండి, తొందరగా అచీవ్మెంట్ అవుతారు, తొందరగా రీచ్ అవ్వగలుగుతారు. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సైదుల్ గారు. మీ యొక్క అచీవ్మెంట్ని మా అందరికీ కూడా ఏ విధంగా ప్లాన్ చేశారు అనే విషయాలను కూడా క్లియర్గా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. మరొక లెజెండరీ పర్సన్ని మనము ఇన్వైట్ చేసుకుందాము. ఎవరు అంటే ఇండస్ట్రీ చరిత్రలోనే యంగెస్ట్ డైమండ్. తను 60 అని అంటారు, బట్ 16 ఏజ్లో ఏ విధంగా యాక్టివ్గా ఉంటారో
పర్సన్, అలాంటి వండర్ఫుల్ పర్సన్ మన తెలుగు స్టేట్స్లో ఉండడం, ఆ 86 మందిలో ఒక పర్సన్గా ఉండడము, తన అమూల్యమైన వర్డ్స్ని కూడా మనకి ఇవ్వాలి అనేసానని చెప్పి ఇవాళ కీనోట్ని మనము ఇన్వైట్ చేసుకుందాము. నన్ అదర్ దెన్ కేశిఎస్ శర్మ గారు ఫ్రమ్ ఇండస్ట్రీ యంగెస్ట్ డైమండ్. సార్ హార్టీ వెల్కమ్ సార్, జూమ్ రూమ్ ఈజ్ యువర్స్. Thank you very much, dear Venkatesh Reddy garu. Thank you so much. Your wonderful warm welcome. So, good evening to all. ఇక్కడ వీడియో ఆన్ చేసిన వాళ్ళకు, ఆన్ చేయని వాళ్ళకు, మొబైల్, ల్యాప్టాప్ ఏ టైప్ అని కాదు, వచ్చిండ్రు అంతే. వచ్చిన ఈ ప్రోగ్రామ్కి వచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కు వన్స్ అగైన్ హార్ట్లీ వెల్కమ్ పలుకుతున్నాను. గుడ్ ఈవినింగ్ వన్స్ అగైన్. సో myself, I am KCS Sharma, Executive Diamond of Industry from Hyderabad. సో ఈ ప్రోగ్రాంలో నేను ఒక 6 years బ్యాక్ మీకు ఏ విధంగా అయితే వచ్చిందో నాకు ఈ ఆపర్చునిటీ రావడం జరిగింది. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వ్యక్తి మై స్పాన్సర్ మిస్టర్ అర్చన సందీప్ రెడ్డి గారు. ఈ యొక్క అవకాశం నాకు ఇవ్వడం, దీన్ని యూటిలైజ్ చేసుకొని మరి ఏపీలో, తెలంగాణలో ఒక వండర్ఫుల్ టీమ్ ని ఫామ్ చేసి, అంటే ఇటు తెలంగాణ నుంచి విశాఖపట్నం వరకు ఒక మంచి టీమ్ ని ఫామ్ చేసి షార్ట్ స్పాన్ లో ఎగ్జిక్యూటివ్ డైమండ్ క్రియేట్ కావడం జరిగింది. నేను కోవిడ్ డైమండ్ ని, అంటే కోవిడ్ టైంలో నేను డైమండ్ కావడం జరిగింది. అది స్పెషాలిటీ. అందరు కోవిడ్ టైంలో ఇంట్లో ఉంటే ఆ టైంలో మేము మన యొక్క ఇమ్యూనిటీ పవర్ ఉన్న ఐపల్స్ ని మోర్ సేల్ చేస్తూ సూపర్ బ్రాండ్ క్రియేట్ చేసి ఆ టైంలో ఒక ఎగ్జిక్యూటివ్ డైమండ్ గా 1 crore ప్లస్ ఎర్నింగ్ చేయడం జరిగింది. ఎనీహౌ దాని తర్వాత యాక్టివిటీస్ అనేది చేస్తూ నేను స్టిల్ యాక్టివిటీస్ చేస్తూ, ఎస్పెషల్లీ మీ అందరికి కూడా నేను బెస్ట్ అడ్వైజ్ చేసేది ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ లో ఈ యొక్క యాక్టివిటీస్ చేస్తూ దాదాపు ఈరోజు 1,65,00,000 ఎర్న్ చేయడం జరిగింది. నాట్ ఏ స్మాల్ అమౌంట్. 1,65,00,000 అక్షరాల మీరు వింటున్నది నిజం. ఎందుకంటే ఇది బిజినెస్ చేస్తే మనకు తెలుసు, క్రోర్స్ ఇన్వెస్ట్ చేస్తే లాక్స్ వస్తే థౌజండ్స్ పెడితే హండ్రెడ్సే వస్తాయి. ఎస్ సార్, ఇక్కడ మనకు టైమ్ అండ్ టాలెంట్, ఎఫర్ట్ ని సైదుల్ గారు వండర్ఫుల్ గా చెప్పడం జరిగింది. వెరీ మచ్ హ్యాపీ. గాడ్ గిఫ్ట్ వాయిస్ ఈజ్ వెరీ నైస్. ఆయన మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే రీసెంట్లీగా బెంగళూరు కూడా మేము కలిసి వెళ్ళి రావడం జరిగింది. ఈ యొక్క యాక్టివిటీస్ ఆల్సో ఎంటైర్ ఒక మాట చెప్పాలంటే, ఈ రోజు కొంతమంది 300 PV కంప్లీట్ చేయడానికి ఆలోచిస్తుంటారు. బట్ 300 PVని కంప్లీట్ చేస్తూ 1+4 వీక్ లోనే 5 people రిక్రూట్మెంట్ చేసి వాళ్ళని స్టార్లను చేసి అగైన్ అయినా 300+600 900 PV కంప్లీట్ చేసి ఎంటైర్ సందీప్ రెడ్డి గారి ఆర్గనైజేషన్ లోనే ఫస్ట్ హెచ్ఓవర్ సైదుల్ గారు. ఫస్ట్ హెచ్ఓవర్ అనమాట. దిస్ క్రెడిట్ గోస్ టు సైదుల్ గారు బికాస్ డిసిప్లిన్. ఇంకోటి ఏంటంటే, తక్కువ స్పాన్ లోనే ఈ యొక్క బిజినెస్ యొక్క పవర్ ఏందనేది దీన్ని తెలుసుకోగలిగిన కనుక ఈచ్ అండ్ ఎవ్రీ డే ఆల్సో కూడా చూస్తుంటారు. మీరు చాలా మంది ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా మీరు గ్రూప్ లో చూస్తుంటారు. అనే యాక్టివిటీస్ ఎక్కడో రిటైలింగ్, రిక్రూట్మెంట్, ప్రజెంటేషన్ సంథింగ్ ఏదో ఒకటి జరుగుతుంటది. కారణం ఏంటంటే బిఫోర్ డే ప్లాన్ చేసుకోవడం, నెక్స్ట్ డే మూవ్ అవ్వడం. ఆ విధంగా దీంట్లో రిజల్ట్ సక్సెస్. దీంట్లో ఐడి నెంబర్ తీసుకుంటే సక్సెస్ కాదు, ఐడి నెంబర్ తీసుకుంటే దీంట్లో వర్క్ చేసి సక్సెస్ అవుతాం. స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటే సక్సెస్ కాము, స్కూల్లో పోతేనే చదువుకుంటే సక్సెస్ అవుతాం. సేమ్ ఏదైనా జాబ్ లో జాయిన్ అయితే జీతం రాదు, రెగ్యులర్ గా పోతేనే వస్తుంది. షాప్ పెట్టి షటర్ ఓపెన్ చేయకుండా బిజినెస్ జరగదు, చేస్తేనే వస్తుంది. ఏదైనా అంతే. ఇది కూడా ఆ విధంగా చేయాలి. దీనికంటే ముందు మై బెస్ట్ ఫ్రెండ్, మిత్రుడు, ఎనీ టైం అంటే 24/7 ATM ఎనీ టైం పనిచేసినట్టు ఇక్కడ ఉమామహేశ్వరరావు గారు, మీ అర్ధరాత్రి ఎప్పుడైనా ఉమా గారు అంటే బీ రెడీగా ఉంటాడు. ఆయన టచ్ స్క్రీన్ లాగా ఉంటాడు అనమాట. ఆ విధంగా ఉంటూ ఈరోజు అందరికీ, అంటే ఈరోజు అప్లయన్స్ కావచ్చు, ఏ టీమ్ అయినా కావచ్చు, కార్పొరేట్ టీమే కావచ్చు, అందరి వాడు అంటే అందరికీ అనువైన వ్యక్తిగా ఉండి చిన్న పిల్లవాడిలాగా, పెద్దవాడిలాగా దేనికంటే దానికి ఒక డిజిటల్ గానే యాక్టివిటీస్ కి మూమెంట్ చేస్తూ ఈరోజు వండర్ఫుల్ ప్రెజెంటేషన్, ఈ రోజు మన యొక్క పీపీటీని వండర్ఫుల్ ప్రెజెంటేషన్ చేసిన ఉమా గారికి వన్స్ అగైన్ మనందరి తరఫున థ్యాంక్స్ అండ్ అప్రిషియేషన్ ఇద్దాం. ఎందుకంటే ఈ యొక్క పీపీటీ చేంజ్ చేయడానికి కూడా ఫస్ట్ ప్రెజెంటేషన్ కూడా ఉమా గారు ఈరోజు చేయడం జరిగింది. కొంచెం మోడిఫికేషన్స్ అని వండర్ఫుల్ ఉన్నది. ప్లస్ దీనికి ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళకు జస్ట్ ఒక 5 minutes క్లోజ్ చేస్తాను. ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళకు మీకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఎవరైనా ఈరోజు సొసైటీలో ఒక ఆపర్చునిటీ అనేది మన అవసరం. ఆపర్చునిటీ ఒక ఫ్రెండ్ అయినా, రిలేటివ్ కానీ,
మీ బావగారా వదిన ఇంకోరా అనేది కాదు. ఎవరి ద్వారా వస్తుంది. గాడ్ డైరెక్ట్ గా మనకు రాడు, వాళ్ళ ద్వారా వస్తాడు. వచ్చినప్పుడు ఒకసారి మనం థింక్ చేయాలి సీరియస్. ఒక వ్యక్తి చెప్తున్నాడు అంటే దాని కంపెనీ యొక్క ప్రొఫైల్ చూడాలి. కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు ఈ రోజు మీరు వినడం జరిగింది. ఈ కంపెనీ 11 years స్పాన్ ఉంది, ఓన్ టవర్ ఉంది, మనకు ఓన్ R&D ఉంది, ఓన్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఉంది. ఇవన్నీ ఉన్న ఒక బహుళార్థకమైన బిగ్ ప్రాజెక్టు మన కంపెనీ, నాట్ ఏ స్మాల్ కంపెనీ. ఈ కంపెనీ యొక్క వాల్యూ అండ్ వెలాసిటీ వెరీ లార్జెస్ట్ కంపెనీ అన్నమాట. అంత కంపెనీ తప్ప ఏదో ఒక నెట్వర్క్ కంపెనీ అంటే ఒక రూమ్ పెట్టుకొని 4 ప్రొడక్ట్ తెచ్చుకొని డామ్ అమ్ముకునే ఒక కంపెనీ కాదు. అయితే అట్లాంటి ఒక బిగ్గెస్ట్ కంపెనీ, వాల్యుబుల్ కంపెనీ ఒకటి. ఎందుకంటే కొంతమంది ప్రీవియస్ లో కొన్ని రకరకాల విని ఉన్నా అది ఇది కాదు, ఇది ఇదే, అది అదే, అది ఇది కాదు, ఎంటైర్ డిఫరెన్స్ కంపెనీ ఇండస్ట్రీవా కంపెనీ అనేది ఒకటి మీరు క్లారిటీ తెలుసుకోవాల్సి ఉంది. ప్లస్ అదే కాకుండా ప్రొడక్ట్ అనేది చాలా వస్తుంది. చాలా మంది బిజినెస్ గురించి ఆలోచిస్తారు కానీ ప్రొడక్ట్ ఏదో ఒకటి ఇవ్వాలని ఆలోచిస్తుంటారు. బట్ మనకి యూనిక్ ప్రొడక్ట్ అంటే ఎక్కడ ప్రపంచం, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచంలోనే దొరకదు. ఎందుకంటే ఆయుర్వేదానికి పుట్టిన దేశం మన భారతదేశం. ఆయుర్వేదానికి మోడర్న్ సైన్స్ కూడా క్రోడీకరించే వండర్ఫుల్ ప్రొడక్ట్ ఇచ్చారు. ఈ ప్రొడక్ట్ కూడా మన ఈరోజు 1 decade కంప్లీట్ అయ్యి 11 years కంప్లీట్ అయింది. ప్రొడక్ట్ బాగాలేదనుకో ఒక 1 month 2 months మేబీ 3 months మభ్యపెట్టగలుగుతాం. ఈ ప్రొడక్ట్ దీంట్లో ఏదో ఒక అనివార్య కారణం వల్ల దీంట్లో మన వర్క్ లో లేని వాళ్ళు కూడా మన ప్రొడక్ట్ మాత్రం వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు, రిపీట్ సేల్ కూడా చేయగలుగుతున్నారు. కారణం ఏంటంటే ప్రొడక్ట్ లో అంత ఆక్సిజన్, అంత పవర్ ఉంది ఆ ప్రొడక్ట్ అనేది. ఈ రోజు మన యొక్క ప్రొడక్ట్ అన్ని కూడా యూనిక్ ప్రొడక్ట్స్, డిఫరెంట్ ప్రొడక్ట్స్ కనుక ఈ ప్రొడక్ట్ లో అంత పవర్ ఉన్నది మన యొక్క ప్రొడక్ట్స్ లో ఒకటి. అంటే కంపెనీ స్ట్రాంగ్, ప్రొడక్ట్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ప్లస్ సార్ ప్రొడక్ట్ కంపెనీ బాగానే ఉంది, ప్లస్ ప్రొడక్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు నాకేంటి, వీఆర్ మిడిల్ క్లాస్ పీపుల్. మిడిల్ క్లాస్ పీపుల్ ఫైనాన్షియల్ గా ఒక బెటర్ స్టెప్ గానే ఆలోచిస్తాం. ఎస్ అన్న. కనుక ఈ ఫైనాన్షియల్ బెటర్ స్టెప్ రావడానికి ఈ రోజు సో మెనీ పీపుల్, ఇప్పుడు పీపీటీలో ప్రెజెంటేషన్ లో ఉమా గారు చెప్పడం జరిగింది. ఎంటైర్ ఇండియాలో ఒక 10 years స్పాన్ లోనే 90 people కరోడుతు చేయను. దీంట్లో 1 crore మొదలుకొని 19 crores, మళ్ళీ ఒకసారి తెలుగులో చెప్తున్నా, ₹1 కోటి మొదలుకొని 19 కోట్ల వరకు సంపాదించిన వ్యక్తులు 90 మంది ఉన్నారు. అంటే ఇంతమంది ఉన్నారు. అయితే ఒకరు కాదు, ఇద్దరు కాదు. కొంతమంది సార్ నేను చెప్తే చూడండి సార్, కళ్ళతో చూస్తేనే నమ్ముతా. చూడడానికి ఉన్నది, ప్రొడక్ట్ ఉన్నది, కంపెనీ ఉన్నది, R&D ఉంది, ఇన్కమ్ ఇస్తుంది. మనం చేసిన దానికి ఎవ్రీ ప్రొడక్ట్ కు 500 రూపీస్ లెక్క కట్టి ప్లస్ మన యొక్క రావాల్సిన డ్యూయల్ టీమ్ బోనస్ కూడా క్యాలిక్యులేషన్ చేసేబడి మనకు విత్ జిఎస్టీ ప్రొడక్ట్ వస్తుంది. TDS కట్ అయి వైట్ మనీగా ఇన్కమ్ వస్తుంది ఏ వారం ఆ వారం. అది లేకుంటే ఈ యొక్క యాక్టివిటీస్ అనేది జరగదు. అంత వండర్ఫుల్ గా జరుగుతుంది. ఈ రోజు 30, 40, 50 lakhs 99 lakhs ఎర్న్ చేసిన పీపుల్ అది కూడా క్యాలిక్యులేట్ చేయట్లేదు. 1 crore పైన ఎర్న్ చేసిన పీపుల్ ఉన్నారు. ఈ రోజు మన తెలుగు స్టేట్స్ లో 17 people ఉన్నారు, హైదరాబాద్ లో 10 people ఉన్నారు. అయితే ఇంతమంది ఎర్నర్స్ ఈ రోజు హౌస్ వైఫ్, టీచర్స్, బిజినెస్ పీపుల్, గవర్నమెంట్ స్కూల్ టీచర్, డిఫరెంట్ కేటగిరీలో వచ్చిన వాళ్ళు, సక్సెస్ పీపుల్, సో మెనీ పీపుల్ మనకు ఉన్నారు. ఈజ్ ప్రూవ్ ఇన్ ఎవ్రీథింగ్ ఆల్సో. అంటే ఈ రోజే కొత్తగా ఇది పిల్లబాట కాదు, బండ్లబాట కాదు, ఒక హైవే రోడ్ లాగా ఉంది. అండ్ ఇట్స్ ప్రూవ్ ఇన్ ఎవ్రీథింగ్ ఆల్సో. కనుక ఒక హైవే రోడ్లు అయినాక మీరు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సక్సెస్ కావాలి అంటే ఇక్కడి నుంచి విజయవాడ పోవాలంటే ఆ బస్ ఎక్కితేనే విజయవాడ పోగలుగుతాం. ఎస్ అన్న. అంటే ఇండస్ట్రీ అనే ఒక వెహికల్ అనేది మనం దీంట్లో లాగిన్ అయితే దీంట్లో సక్సెస్ అయితే ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలని మీకు సక్సెస్ నడిపించడానికి ఎవరైతే మిమ్మల్ని స్పాన్సర్ ఏవైతే ఇన్వైట్ చేసారో వాళ్ళే కాకుండా అప్లయర్స్, కంపెనీ యొక్క సిస్టమ్ అనేది ఒక వైబ్రెంట్ వివా సిస్టమ్ ఉన్నది. ఈ వైబ్రెంట్ వివా సిస్టమ్ ఇప్పుడు మీకు ఏదైతే ఉమా గారు ప్రజెంటేషన్ చేశారో ఈ పీపీటీ, ఇట్లాంటి సిలబస్ అంటే ఒక్కొక్క ర్యాంక్ కోసం డిఫరెంట్ సిలబస్ ఉంటుంది అనమాట. మనకి LKG, UKG, ఫస్ట్ క్లాస్, 10th, డిగ్రీకి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎట్లా ఉంటాయో ఈ యొక్క వైబ్రెంట్ వివా సిస్టమ్ లో కూడా మీరు ఒక్కొక్క ర్యాంక్ అప్గ్రేడ్ అవుతుంటే డిఫరెంట్ సబ్జెక్ట్ ట్రైనింగ్స్ ఉంటాయి. అవి నేర్చుకుంటే ఒక ప్రొఫెషనల్ గా ఇండస్ట్రీ ప్రొఫెసర్ అయిపోతారు. అంటే ఇది ఒక చీప్ స్కీమ్ లా కాకుండా ఒక ప్రొఫెషనల్ గా, ఒక ఇన్స్టిట్యూషన్ గా ఉండి ఒక ఫిజికల్ గా, జూమ్ గా అన్ని ట్రైనింగ్ జరుగుతూ యాక్టివిటీస్ అనేది దీంట్లో ప్రాక్టికల్ గా మీకు జరుగుతుంటది. అంత సపోర్ట్ అనేది దీంట్లో మీకు ఉంటుంది. దీంట్లో రైట్ పీపుల్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నది ఇంతకుముందు ఉమా గారు బెగ్గింగ్ చేయడమా, బ్రతిలాడడం బెగ్గింగ్ చేసే పర్సన్స్ దీనిలో మనకు వద్దు. మనకు ఒక లైఫ్ పార్ట్నర్ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటామో మన బిజినెస్ పార్ట్నర్ కూడా లైక్ ఎంప్లాయీస్, అన్ఎంప్లాయీస్, ఎడ్యుకేటెడ్ హౌస్ వైఫ్, టీచర్స్, రిటైర్డ్ పీపుల్, LIC ఏజెంట్, మార్కెటింగ్, లైక్ ది పీపుల్ ని మీరు తీసుకోండి. అటువంటి పీపుల్ రండి.
ఎందుకంటే వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కనుక అటువంటి వాళ్ళు రండి, అటువంటి వాళ్ళు మీరు ఇన్వైట్ చేయండి. ఇన్వైట్ చేసి ఒక ప్రోగ్రామ్ ని మీరు సక్సెస్ఫుల్ కావడానికి ఈరోజు ఒక 3 years స్పాన్ లో మీరు కరోడ్పతి కావడానికి మినిమం నడుచుకుంటూ వెళ్తున్నారు, పరిగెత్తాల్సిన అవసరం లేదు. బట్ స్టెప్స్ మాత్రం కంటిన్యూ చేయాలన్నమాట, స్టెప్ బై స్టెప్. ఆ విధంగా వేసుకుంటూ వెళ్తే షార్ట్ స్పాన్ లో డెఫినెట్ గా యు ఆర్ గోయింగ్ టు కరోడ్పతి. మీ యొక్క లైఫ్ స్టైల్ అంటే మన యొక్క ఫోర్ ఫాదర్స్, మన లైఫ్ నుంచి మన లైఫ్ నెక్స్ట్ చిల్డ్రన్స్ లైఫ్ ఒక మంచి రిచెస్ట్ లెవెల్ కి వెళ్ళడానికి ఒక గ్రేట్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా యూజ్ చేసుకోవాలని వన్స్ అగైన్ మీ అందరిని కూడా నేను కోరుతున్నాను. ఎందుకంటే కోర్టు ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేసిండ్రో వాళ్ళని స్పాన్సర్ అంటారు. వాళ్ళది కొన్ని ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర తీసుకొని వెంటనే మీరు లాగిన్ అయిపోయి, మీరు కేవైడి ఇచ్చి మీరు లాగిన్ అయిపోయి మీ యొక్క యాక్టివిటీస్ కంప్లీట్ చేస్తూ మీరు ఇప్పుడే మీరు డెసిషన్ తీసుకుంటే ఈ వీక్ నుంచే మీ ఇన్కమ్ స్టార్ట్. వచ్చే వారం వరకు ఆలోచించుకుంటూ కూర్చొని అనుకోని వచ్చే వారం ఇన్కమ్ స్టార్ట్. అంటే ఈ వీకే స్టార్ట్ కావాలా యువర్ కెరియర్, నెక్స్ట్ వీక్ కావాలన్నా డిపెండింగ్ ఆన్ యువర్ డెసిషన్ ఉంది. అంటే అందుకే యువర్ టేకింగ్ డెసిషన్ ఈ క్షణంలో మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మీ యొక్క లైఫ్ స్టైల్ మార్చడానికి ఒక గ్రేట్ ఆపర్చునిటీ దీంట్లో మనకు ఉంది. ప్లస్ ఈ యొక్క ఆపర్చునిటీ ద్వారా ఎవ్రీ వీక్ కూడా ట్యూస్డే విఓపి ఉంటుంది మన యొక్క టీమ్ విఓపికి. అయితే దీనికి సంబంధించి మన యొక్క పీపుల్ ని మీరు అందరు కూడా ఇన్వైట్ చేసుకుంటూ ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా సక్సెస్ చేసుకోవాలని కోరుకుంటూ, ప్లస్ ఎవ్రీ గురువారం అనేది మన కంపెనీ యొక్క జూమ్ విఓపి, మన టీమ్ విఓపి అనేది జూమ్ ది ట్యూస్డే ఉంటుంది. ఇదే కాకుండా కమింగ్ సండే ఒక స్పెషల్ ఏంటంటే మన కంపెనీ 550 పేఅవుట్స్ ఇచ్చింది. అంటే 550 పేమెంట్, అంటే 1, 2, 10 పేమెంట్లు కాదు, 100 పేఅవుట్స్ ఇచ్చింది కంపెనీ ఇప్పటికి. 550 వీక్ అంటే 550 వీక్ రన్నింగ్ అయింది ప్రజెంట్. అయితే ఈ వీక్ సంబంధించి సెలబ్రేషన్ అనేది ఒక గ్రాండ్ గా ఒక మెగా విఓపి జరగబోతుంది ఫిజికల్ గా హైదరాబాద్ లో కృతింగా హోటల్, అల్కాపురి సిగ్నల్స్ నాగోల్ దగ్గర. అక్కడ రిలయన్స్ డిజిటల్ అని మీకు పెద్ద బోర్డు కనబడుతుంది, దాని అప్స్టేర్ లో ఉంటది. 5 o'clock కమింగ్ సండే. ఇక్కడి నుంచి హైదరాబాద్ లో ఎవ్రీ సండే హాలిడే ఉంటుంది కనుక కొంతమంది పీపుల్ యొక్క అడ్వైజ్ అండ్ రిక్వెస్ట్ తోని సండే విఓపి ఫిజికల్ విఓపి మనకు సపోర్టింగ్ ఉంటది. 3 weeks విఓపి ఉంటది, 1 week విఆర్ఓ ఉంటది. అయితే దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి మీ అందరిని కూడా కోరుకుంటూ, ఆ రోజు డైమండ్స్ ప్లస్ సఫేర్ డిఫరెంట్ హెచ్యువర్స్ అందరు కూడా కనపడతారు విత్ ఫ్యామిలీస్ తోని. సండే హాలిడే కనుక విత్ ఫ్యామిలీస్ తోని మీరు కపుల్తోని మోర్ పీపుల్ మీరు అటెండ్ అయ్యి, ఎందుకంటే ఇంట్లో నుంచి రచ్చ గెలవాలంటారు కదా, ఇంట్లో గెలవడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. వాట్ ఈస్ ద కెరీర్ అనేది కూడా మీకు ఆ రోజు అర్థమైతే చాలా మంది ఇచ్చివర్స్ కనపడతారు. కనుక ఆ రోజు ఏ టైం ఉన్నా టైం క్లీన్ చేసుకుని లేట్ కాకుండా ఎగ్జాక్ట్ 5 o'clock కల్లా మీరు ఖచ్చితంగా హాల్లో ఉండాలని వన్స్ అగైన్ మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అడ్వైజ్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. సో ఎనీహౌ మోర్ పీపుల్ తోని ఇక్కడ ఉన్న ఎవ్రీ పర్సన్ విత్ 10 ప్రాస్పెక్ట్ తోని అటెండ్ కావాలని చెప్పి వన్స్ అగైన్ మీ అందరిని కూడా నేను అడ్వైజ్ చేస్తున్నాను. అడ్వైజ్ చేస్తూ ఈ యొక్క లాగిన్ అయ్యి యాక్టివిటీస్ చేయాలని చెప్పి వన్స్ అగైన్ కోరుతూ, ఈ ప్రోగ్రామ్ లో మరి ఈరోజు ఉమా మహేశ్వరరావు గారు, ఆర్కే గారు, అదేవిధంగా రంగారెడ్డి గారు, ఇక్కడ వెంకటేశ్వర రెడ్డి గారు, దీంట్లో అందరు కూడా లోకల్ గా ఇక్కడ శ్రీలత గారు, సిద్ధార్థ శ్రీలత గారు, ఈ యొక్క యాక్టివిటీస్ అనేది దిల్లేశ్వరరావు గారు, లైక్ ఈ టైప్ ఆఫ్ పీపుల్ అందరు కూడా మనకు యాక్టివ్ గా ఉన్న లీడర్స్. సో మెనీ పీపుల్, లక్ష్మీ మేడం లోకల్ హైదరాబాద్, ఇట్లా సో మెనీ పీపుల్ మీ యొక్క మ్యాక్సిమం పీపుల్ ని, మరి మాచర్లో ఉన్న పీపుల్ కూడా హైదరాబాద్ తో కనెక్ట్ లేకుండా ఏముండరు, ప్రతి వాళ్ళకి బంధువు ఫ్రెండ్ లేకుండా ఉండరు. మరి మాచర్లో ఉన్న మన అసోసియేట్స్ కూడా మీ యొక్క వాళ్ళని కూడా చాలా మంది పీపుల్ ని ఆ రోజు అటెండ్ చేయడానికి ప్రాస్పెక్ట్ ని అందరం ప్లాన్ చేసుకొని హాల్ ఫుల్ కావడానికి మీరందరూ కూడా ప్రతి వాడు స్టెప్ తీసుకోవాలి వన్స్ అగైన్ చేరుకుంటూ. మరి ఇక్కడ భాగ్యలక్ష్మి గారు కూడా 10 people తో అటెండ్ కావడానికి బీ రెడీగా ఉన్నది ఆమె. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆల్సో ఆ విధంగా అటెండ్ కావాలని వన్స్ అగైన్ మీ అందరినీ కూడా కోరుకుంటూ, సో సీ యూ వెరీ బిగ్ ప్రోగ్రామ్. హాల్ ఎవరు ముందొస్తే వాళ్ళకే సీటు, లేట్ వచ్చిన వాళ్ళకి సీటు దొరకదు. మీరు చూస్తారు స్టాండింగ్ ఓరియంటేషన్ ఉంటది. మీకు సీట్ అయ్యి మీ టీము మీరు సీట్ లో మంచిగా కూర్చొని అది రిసీవ్ చేసుకోవాలన్నా 550 వారం అని చెప్పండి పేఅవుట్.
550th వీక్ కంపెనీ సెలబ్రేషన్ జరుగుతుంది ఈ మెగా విఓపి అని చెప్పి. మోర్ పీపుల్ అటెండ్ చేసి మీ యొక్క బెస్ట్ అచీవ్మెంట్ తీసుకోవడానికి మీరందరూ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓవర్ టు మిస్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. ఎందుకంటే మేము రెగ్యులర్గా 300 వీక్స్, 350, 400, 450 అట్లానే 500 వీక్స్ కూడా బెంగళూరులో అటెండ్ కావడం జరిగింది. బట్ 550 వీక్ అనేది రియల్లీ దగ్గరలో హైదరాబాద్లో అంటే ఆ అట్మాస్ఫియర్ ఎట్లుంటుంది అనేది మేమందరం కూడా తీసుకున్న వాళ్ళం. కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పిన విధంగా ఇక్కడున్న ప్రతి ఒక్క 23 మెంబర్స్ కమిటెడ్ ప్యాషనెట్ విఐటీస్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మినిమం ఒక్కొక్కళ్ళము 5 మెంబర్స్ని ప్రాస్పెక్ట్ని తీసుకొచ్చే విధంగా ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని అటెండ్ అయ్యే విధంగా చూస్తాం సార్. డియర్ పార్ట్నర్స్, ప్రతి ఒక్కరు కూడా మంచి ఇవాళ ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఉమామహేశ్వరరావు గారు ఇవ్వడం జరిగింది. మరియు వండర్ఫుల్ కీవర్డ్స్ కూడా మన ఎగ్జిక్యూటివ్ డైమండ్ కేశిఎస్ శర్మ గారి ద్వారా తీసుకోవడం జరిగింది. ప్లస్ ఎవ్రీ వీక్ కూడా మనకి ఒక మంచి ఆపర్చునిటీ అనేది మరింత మంది కొత్త వాళ్ళని ప్లస్ యంగర్స్ని కూడా ఎవరైతే ఉన్నారో డిగ్రీ కంప్లీట్ చేసే వాళ్ళు, డిగ్రీ చదువుతున్న వాళ్ళు కూడా మనం ఈ యొక్క బిజినెస్లోకి ఆపర్చునిటీ ఇచ్చే విధంగా కంపెనీ కూడా ఇనిషియేషన్ తీసుకున్నది. కాబట్టి దాన్ని ఎక్కువ విధంగా ప్రమోట్ చేసుకొని కూడా స్ట్రెంగ్త్ని మన యొక్క ఈ జూమ్ మీటింగ్లో స్ట్రెంగ్త్ని కనుక పెంచుకునే విధంగా ప్రయత్నం చేస్తే ఆ విధంగా మనము లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలుగుతాము. మన ట్రాన్స్ఫార్మ్ అవ్వగలిగి మోర్ ఎఫర్ట్స్ కనుక పెట్టగలిగితే ఇందాక సైదుల్ గారు అన్న విధంగా ఖచ్చితంగా ఒక టైం పెట్టే టైంని ఏదైతే 3-4 అవర్స్ కనుక ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోగలిగితే ఈ యొక్క ఇండస్ట్రీలో మనం కూడా ఒక డైమండ్ ర్యాంక్ని హిట్ చేయొచ్చు. 100 మందికి 1000 మందికి కూడా మనం ఒక ఇన్స్పిరేషన్ అనేది ఇవ్వచ్చు అనేసి అని చెప్పి వండర్ఫుల్గా ప్రతి ఒక్కరు కూడా వర్డ్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా సార్ మీరు చెప్పిన ఏదైతే వర్డ్స్ ఉన్నాయో అవన్నీ తూచా తప్పకుండా పాటిస్తూ మమ్మల్ని మా ఫ్యామిలీని మేము ఖచ్చితంగా లీడ్ చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి లిజనింగ్ పేషెన్సీగా విన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితోటి ఈ యొక్క సెషన్ని ముగించుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. మీ యొక్క కమిటెడ్ ప్యాషనెట్ వివైటీ వెంకటేశ్వర రెడ్డి ఫ్రమ్ భూపాల్పల్లి. థ్యాంక్ యూ.